అందరూ నెమ్మదిగా మీ 2 చేతులను తీసుకువెళ్ళి కళ్ళ మీద పెట్టుకుందాం. అలాగే 2 చేతుల్ని మొఖం మొత్తం కప్పి ఉంచుదాం. ఇప్పుడు నిదానంగా మీ 2 చేతుల్ని ముందుకు తీసుకొస్తూ, మీ చేతులనే చూస్తూ కళ్ళు తెరవండి. హలో! వినిపిస్తుందా మేడం? ఈ వాయిస్ ఓకేనా అండి? వినిపిస్తుందండి ఇప్పుడు. ఓకే అండి. థ్యాంక్ యూ. అంటే అది మ్యూజిక్ వల్ల నేను కూడా కొంచెం స్లోగా మాట్లాడడం జరిగింది. మళ్ళా డిస్టర్బ్ అయితదేమో అనేసి. ఓకే. గుడ్ ఈవెనింగ్ అండి. గుడ్ ఆఫ్టర్‌నూన్ అండి. ఈరోజు మన ఈ క్లాస్‌కి 3:30 మన ప్రాణహిత మేడం వస్తున్నారండి. మనకి ఈరోజు తెల్లవారుజామున 3 గంటల నుంచి ఏదైతే దేవీ నవరాత్రులు స్టార్ట్ అవ్వబోతుందో, దాన్ని పురస్కరించుకొని మనకి అఖండ ధ్యానము ఇంకా ఎన్నో ప్రోగ్రామ్స్‌ని ఫిక్స్ చేసుకున్నాం కదండీ! వాటి కోసం సంకల్ప ధ్యానం చేయించడానికి ప్రాణహిత మేడం గారు 3:30కి మనకి జాయిన్ అవుతారండి. సో, అప్పటి వరకు ఉంటారండి. ఆహ్, సిగ్నల్ సరిగ్గా లేనట్టుందండి. నవ్య అండి. నేను ధ్యానం చాలా సమయం జరిగింది. వినిపించట్లేదా మేడం? బ్రేక్ అవుతుందండి. వాయిస్ బ్రేక్ అవుతుంది మధ్యలో. ఒక్క నిమిషం అండి. ఫ్యాన్ ఆఫ్ చేస్తాను. లేదండి, సిగ్నల్ బాగుందా? ఓకే, కంటిన్యూ చేయండి. ఉందండి. సిగ్నల్ ఉందండి. ఇప్పుడు వినపడుతోందా అండి? ఇంకా ప్రాబ్లమ్ ఉందా ఓకే. అండి? ఓకే. చెప్పండి. ఓకే అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. సో, అసలు ధ్యానం అనేది నేను ఎలా మొదలుపెట్టాను, అసలు ధ్యానంలో ప్రతి ఒక్కరూ కూడా ఎలాంటి అనుభూతి చెందుతారు అనే దాని గురించి మనం మాట్లాడుకుందామండి. ధ్యానం నేను మొదలుపెట్టిన కారణం ఆహ్, నాకు జీవితం మీద విరక్తి అనేటువంటి స్థితిలో ఈ ధ్యానం గురించి నేను ఒక బస్ జర్నీలో తెలుసుకోవడం జరిగిందండి. ఎన్నో ప్రయత్నాలు చేశాము. కానీ జీవితంలో ఎటువంటి ఆనందాన్ని పొందలేకపోయాము. కనీసం ఇందులో అయినా ఏమైనా ఆనందం ఉంటుందేమో ప్రయత్నిద్దాము అండి. కానీ తర్వాత మధ్యలో కొన్ని కొన్ని కారణాల వలన ఆపడం కూడా జరిగింది. మరలా స్టార్ట్ చేయడం కూడా జరిగింది. సో, అలా నా ధ్యానం అనేది మొదలైందండి. నా ధ్యాన జీవితం మొదలు అలా జరిగింది. ఈరోజు నాకు తెలిసినంత వరకు ఇక్కడ అందరి మాటలకి ఎన్నో రకాల గొప్ప అనుభవాలొచ్చాయి. మనం ఒక స్త్రీ తత్వాన్ని, మనలో ఉన్నటువంటి స్త్రీని ఎలా అయితే యాక్సెప్ట్ చేస్తున్నామో, దాన్ని ఇంకా బాగా యాక్సెప్ట్ చేసి చాలా మందికి చాలా ప్రాబ్లమ్స్ క్యూర్ అయ్యాయి. ఎంతో హ్యాపీగా ఉన్నారు. ఎంతో మందికి ప్రెగ్నెన్సీస్ కన్ఫర్మ్ అయ్యాయి. ఎంతో మందికి వాళ్ళకున్నటువంటి ప్రాబ్లమ్స్, పీసీఓడీ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఆ టైంలో వచ్చేటువంటి పెయిన్ కానివ్వండి, ప్రతీది క్లియర్ అయ్యి, క్యూర్ అయ్యి చాలా హ్యాపీగా ఉన్నారని షేర్ చేసుకుంటున్నారండి వాళ్ళ అనుభవాలు. వాటిని చూసి నేను కూడా చాలా ఆనందంగా ఫీల్ అయ్యాను. అలా ఇంకా మన యొక్క సంపూర్ణ విశ్వాసంతో మనం ధ్యానం అనేది చేయడం ద్వారా ఎన్నో లాభాలు ఇన్ ద సెన్స్ మనం అసలు ఏంటి? మనం ఎందుకున్నాము? మనం చేస్తున్నదేంటి? మనకు జరుగుతున్నదేంటి? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకి మన నుండి మనకి సమాధానాలు కూడా రావడం జరుగుతుందండి. అయితే ఈ ధ్యానం చేస్తున్నప్పుడు అందరికీ కూడా కొన్ని రకాల అనుభవాలు కలుగుతూ ఉంటాయండి. అవేంటంటే మొట్టమొదటిగా ధ్యానం చేసిన వారికి ఎవరికైనా ఫస్ట్ డే కానీ ఎప్పుడైనా ఏం జరుగుతుంది అంటే, మన శరీరం చాలా తేలికైపోతున్నట్టు, గాలిలో తేలిపోతున్నట్టు, ఎంతో హ్యాపీగా, ఎంతో ఆనందంగా ఉన్నటువంటి ఆ ఫీలింగ్ వస్తూ ఉంటుందండి. అది ఎందుకు జరుగుతుంది? ఎలా జరుగుతుంది? ఇట్లా ధ్యానం మొదలుపెట్టినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా కొన్ని రకాలైనటువంటి అనుభవాలుంటాయి. శరీరం చాలా తేలికగా అయిపోవడము, అలాగే శరీరం కొంత బరువుగా అయినట్టు అనిపించటము, ఇంకొకటి మన నుండి మనమే బయటికొచ్చి మాట్లాడుకుంటున్నట్టు, మన నుండి మనమే ఎక్కడికో విహారం చేస్తున్నట్టు, ఏదో చేస్తున్నట్టు కనిపిస్తూ ఉంటుంది. అలాగే మన శరీరం ఒక వైపుకు పడిపోతున్నట్టుగా కానీ, లేదంటే చాలా విపరీతమైన నొప్పి, ఏదో ఒక శరీర భాగంలో విపరీతమైన నొప్పి వస్తున్నట్టుగా గానీ అనిపిస్తూ ఉంటుందండి.
అలాగే ఎన్నో రకాలటువంటి కలర్స్ కనిపించటం, ఎవరో మనతో మాట్లాడుతున్నట్టు, ఎవరో మనల్ని గైడ్ చేస్తున్నట్టు, ఎవరో మన పక్కనే ఉండి చాలా ప్రేమగా మనల్ని నడిపిస్తున్నట్లు, ప్రతీదీ మనకు చెప్తున్నట్లు గూడా అనిపిస్తూ ఉంటుందండి. ఇవన్నీ ఎందుకు ఏంటనేది చిన్న చిన్న కారణాలు చెప్తానండి. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే చాట్ బాక్స్‌లో పెట్టొచ్చండి. లేదంటే మీరు అన్‌మ్యూట్ చేసుకొని మాట్లాడవచ్చు. మొట్టమొదటిగా ధ్యానం చేస్తున్నప్పుడు మన శరీరం తేలికైనట్టు అనిపిస్తుంది. గాలిలో తేలుతున్న ఫీలింగ్ వస్తుంది. చాలా హాయిగా అనిపిస్తుంది. అది ఎందుకు జరుగుతుంది అంటే, ఇప్పటి వరకు మనం పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా మనకి తెలిసింది ఈ భౌతిక ప్రపంచం మాత్రమే. మనకి అమ్మేం చెప్తుంది, నాన్నేం చెప్తారు, మన చుట్టుపక్కల ఉన్న మనుషులు ఏం చెప్తారు, వాటిని చూస్తూ, వాటిని వింటూ, వాటినే నిజమనుకోని అదే సత్యము. అది తప్ప ఇంకా వేరే ఏం తెలీదు అనుకోని అలాగే బ్రతుకుతూ ఉంటాము. అలాగే వెళుతూ ఉంటాము. అంటే అది సత్యం కాదని నేను అనట్లేదండి. కానీ ఏం జరుగుతుంది అంటే, అసలు మనలో ఉన్నటువంటి ఆ దివ్యత్వాన్ని, మన యొక్క ఆత్మతత్వాన్ని దీనంతటిని మర్చిపోయి ఏం చేస్తాము? ఓకే. ఈరోజు నేను ప్యాంట్ షర్ట్ ఏసుకుంటాను అన్నాను. అమ్మ ఒద్దంది. అంటే అమ్మాయి ప్యాంట్ షర్ట్ వేసుకోకూడదు. అది పొరపాటు అనేసి ఒకటి బ్రెయిన్‌లో ఫిక్స్ అయిపోతుంది. అలా ఇంకొకరేదో చెప్తారు. ఇంకొకరేదో చెప్తారు. ఇంకొకరేదో చెప్తారు. అలా ఏమవుతుందంటే చిన్నప్పటి నుంచి మనం పుట్టినప్పటి నుంచి కూడా అన్నీ విని, 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 విని అదే మనం అన్నట్టుగా నింపేసుకొని మనమంటే ఏంటో మర్చిపోతాం. మర్చిపోయి వీటిలోనే ఫాలో అయిపోతూ, ఇట్లాగే వెళ్ళిపోతూ ఇదే నిజము, ఇలాగే ఉండాలి, ఇదే చెయ్యాలి అనేసి నిజమేంటి? అసలేంటి? నేనేంటి? అనేది మర్చిపోయి దానిలో పడిపోతూ ఉంటాం. దానివల్ల ఏం జరుగుతుంది? మన యొక్క బ్రెయిన్ అనేది వీటన్నిటితో నిండిపోయింది. దానిలో పాపం ప్లేస్ లేదు. అందుకోసం ఇలా ఉన్నాం. కానీ ఎప్పుడైతే ధ్యానం తెలుస్తుందో, మనం ఏ రోజైతే ఒక ఎరుకతో, ఒక గమనికతో మన శ్వాసని మనం గమనిస్తూ, ఒక స్థిరమైన స్థితిలో కూర్చొని దాన్ని చేస్తూ ఉన్నామో, నిజమైన మనం ఈ శరీరం మనం కాదు కదండీ! ఈ శరీరంలో ఉన్న ఆత్మ మనం. ఈ జన్మలో ఈ శరీరం. గత జన్మలో ఏ శరీరమో, ఇంకో జన్మ ఉంటే అందులో ఏ శరీరమో. ప్రస్తుతానికి మనకది ఆత్మ. ఆ దివ్యత్వం. ఆ దివ్యత్వము, ఆ చైతన్యమే మనం. సో, ఆ చైతన్యానికి ఒక ఊపిరొస్తుంది. ఒక ఆనందం వస్తుంది. అప్పుడేమవుతుంది? మన మస్తిష్కం అనేది అంటే ఈ భౌతిక శరీరం యొక్క మస్తిష్కం అనేది దానికదిగా క్లియర్ అవుతుంది. ఒక ఓపెన్ బౌల్. ఒక ఎంప్టీ బౌల్‌లో మీరు వాటరో, ఫుడ్డో ఏదో పెట్టొచ్చు. కానీ ఫిల్ అయిపోయి ఆల్రెడీ ఏదో పదార్థం ఉన్న దానిలో మరలా మనం పదార్థాన్ని పెట్టలేం కదండీ! అలా మొట్టమొదటిసారిగా మీరు ధ్యానం స్టార్ట్ చేసినప్పుడు మీ యొక్క మస్తిష్కం అనేది, మీ యొక్క బిలీఫ్స్ అనేవి ఒక్కొక్కటిగా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు, ఆ మస్తిష్కం అనేది అసలైన జ్ఞానాన్ని, ఆత్మతత్వాన్ని చేసుకోవడానికి, మనల్ని మనం తెలుసుకోవడానికి సిద్ధపడుతుందండి. అందుకు మనకి చాలా తేలికగా, చాలా హాయిగా ఉన్న అనుభూతి కలుగుతుంది. ఇది అంటే మెడిటేషన్ స్టార్ట్ చేసినప్పుడు ముందులో అంటే స్టార్టింగ్ డేస్‌లో వచ్చే అనుభవాల గురించి మాట్లాడుతున్నానండి నేను. అలాగే శరీరం చాలా బరువెక్కిపోతుంది. చాలా బరువుగా అనిపిస్తుంది. ఎందుకు బరువవుతుంది అనేది అర్థం కాదు. చాలా బరువుగా అస్సలు మన చేతి వేలిని కూడా మనం కదపలేము. మనం ఏం చే ఇలా కూర్చున్నప్పుడు దీన్ని వదలలేము. ఈ వేలును కూడా ఇలా ఉన్న చిన్న వేలుని ఇలా కదపలేము అన్న ఫీలింగొస్తుంది. అదెందుకొస్తుంది అంటే, ఏ రోజైతే మనము సంపూర్ణ విశ్వాసంతో, సంపూర్ణంగా సిద్ధపడి ఉండి, విశ్వమయ ప్రాణశక్తిని మన భ్రూమధ్యం ద్వారా అంటే దీన్ని మాడు అంటారు, సహస్రారం అంటారు, సహస్రార చక్రం అంటారు, వేయిరుకల కమలం విచ్చుకునే ప్లేస్ అంటారు, భ్రూమధ్యం అని కూడా అంటారు కదండీ! ఈ ప్లేస్ నుంచి, ఈ యొక్క పాయింట్ నుంచి మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి నాడికి కూడా విశ్వమయ ప్రాణశక్తి అనేది ప్రవహించడం జరుగుతుంది. అలా జరుగుతున్నప్పుడు అంటే మీ యొక్క ఓపెన్ పాత్రలో ఇప్పటి వరకు ఎంప్టీగా ఉన్నటువంటి బౌల్‌లో మీరు ఒక వాటర్ సంథింగ్ ఏదో ఫుడ్ ఏదో పదార్థాన్ని పెడుతున్నట్టు. అలా ఒక ఎనర్జీని మీరు తీసుకుంటున్నప్పుడు, మీ శరీరం మీకు బరువెక్కినట్లుగా అనిపిస్తుంది. అలాగే మీ ముఖం మొత్తం ఏవో పాకినట్లు, వర్షపు చినుకులు మీ మీద నుంచి జాలువారుతున్నట్లు, ఎంతో హాయి కొలిపేటువంటి అనుభవాలు కలుగుతూ ఉంటాయండి. అంటే దాని మొత్తాన్ని ఏంటంటే, మీరు ఎనర్జీని రిసీవ్ చేసుకోవడం అన్నమాట. ఎంత విశ్వమయ ప్రాణశక్తిని రిసీవ్ చేసుకుంటూ ఉంటున్నారో, అలాంటప్పుడు ఇటువంటి అనుభవాలన్నీ కలుగుతూ ఉంటాయండి.
ఇది ఒక రకమైనటువంటి అనుభవం. అలాగే కొంతమందికి మోషన్స్ అవుతున్నాయి మేడం, వామిటింగ్స్ అవుతున్నాయి మేడం. అంటే దీనివల్ల మంది మానేసే వాళ్ళుంటారండి. దానివల్ల మానేయాల్సిన అవసరం ఏమీ లేదండి. అవన్నీ ఏంటంటే, ఏ రోజునైతే మీరు మిమ్మల్ని మీరు తెలుసుకునే పనిలో ఉన్నారో, ఇప్పటి వరకు మీ శరీరంలో ఉన్నటువంటి కొన్ని అవలక్షణాలనేవి ఆ రూపంలో బయటకి వెళ్ళిపోతూ ఉంటాయి. ధ్యానం చేస్తున్నప్పుడు నీళ్ళు ఎక్కువగా తీసుకుంటూ ఉండండి. దాని ద్వారా స్వేదంలో కొంత పోవచ్చు. ఇంకా మోషన్స్ ద్వారా, యూరినరీ ద్వారా ఇలా కొన్ని రకాలటువంటి మన బాడీలో ఉన్నటువంటి బ్లాక్స్, డిసీజెస్ అన్నీ కూడా క్యూర్ అయిపోతూ ఉంటాయండి. వామిటింగ్స్ రూపంలో కానివ్వండి, కొంతమందికి జలుబు చేస్తుంది. కొంతమందేసి వదిలేసే వాళ్ళు కూడా ఉంటారండి. కానీ భయపడవలసిన అవసరం సంపూర్ణంగా విశ్వాసంతో మనం ఎప్పుడైతే స్వీకరిస్తున్నామో, మన యొక్క మూల చైతన్యం యొక్క పరిపూర్ణ తత్వానికి కనెక్ట్ అయ్యి జ్ఞానాన్ని ఇస్తుందండి. అలాగే మొదట తేలికగా అవుతుంది. దానికి కారణం మనలో ఉన్నటువంటి ఓల్డ్ బిలీఫ్స్ అవి అన్నీ పోవడం అండి. మీరు గనక గమనిస్తే పసిపిల్లలు, పుట్టిన పసిపిల్లలు ఉంటారు కదా! వాళ్ళకి ఈ ప్లేస్‌లో గమనిస్తే చూడండి, ఇక్కడ కూడా శ్వాస తీసుకుంటున్నారా అన్నట్లు ఇలా ఇలా కొట్టుకుంటూ ఉంటుంది ఇక్కడ కూడా. కానీ ఇప్పుడు ప్రెజెంట్ అది ఎందుకు అంటే, ఈ ప్రపంచంలోకొచ్చిన తర్వాత మన చుట్టూ జరుగుతున్నదే నిజమని నాకు తెలుసు. కానీ చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళు ఏం చెప్పినా మనం వినం. ఈవెన్ అమ్మ గూడా వినదు. ఆమె వినే మూడ్‌లో ఉంటే, ఆమెకు పని లేదు, ఖాళీగా ఉన్నారు అనుకుంటే ముద్దు చేసే టైంలో వింటారు. కానీ ప్రతీదీ వినరు. అమ్మ గూడా వినదనమాట పిల్లలు చెప్పేది. సో, వాళ్ళది చెప్పలేక ఎవరైతే ఏది చెప్పారో అదే నిజమని నమ్మేయడం వలన, ఈ భ్రూమధ్యం అనేది, ఈ సహస్రారం అనేది ఏదైతే మనకి విశ్వంతో అనుసంధానించబడి ఉన్నదో, దీని మీద అలా, అలా, అలా పొరలు అన్ని నమ్మకాలు, నమ్మకాలు పడిపోవడం లాగా అదలా గట్టిగా అయిపోతుందండి. మళ్ళా మీరు మెడిటేషన్ చేస్తున్నప్పుడు మీకు కొంతమందికి అర్థమవుతూ ఉంటుంది. ఇక్కడ నొప్పొస్తుందండి. ఇది చాలా సెన్సిటివ్ అయిపోయిందండి. ఇంకా మీరు క్లియర్‌గా గమనించుకుంటే గనక పసిపిల్లలకి ఎలా ఉంటుందో మీకు కూడా అలా అయిపోతుందండి. అంతటి విశ్వాసంతో అంత పసిపిల్లల మనస్తత్వం మనలో ఉండి ఒక్క నిమిషం అండి. వాయిస్ బ్రేక్ అవుతున్న కారణంగా నేను వీడియో ఆఫ్ చేసి మామూలుగా మాట్లాడుతున్నానండి. థాంక్ యూ. ఓకే. సో, ఇలాంటి ఈ అజ్ఞానపు పొరలు ఇవన్నీ అలముకొని ఉండడం వలన మన భ్రూమధ్యం అనేది కొంచెం అలా గట్టిగా అయిపోవడం అది జరుగుతుందండి. తర్వాత మీరెప్పుడైతే పూర్తి విశ్వాసంతో మనకి ప్రాణహిత మేడం కూడా చెప్తూ ఉంటారు కదండీ! మనలో ఎప్పుడైతే యాక్సెప్టెన్స్ ఉంటుందో ఖచ్చితంగా దాని నుంచి మనకి బెనిఫిట్ అనేదుంటుంది. అంటే ప్రతి ఒక్కటి మన నుంచి ఏదైనా పొరపాటు జరిగినా, మన వల్ల ఎవరైనా ఇబ్బంది పడినా వాళ్ళని మనం క్షమించటం. అలాగే మనం ఎవరి వల్ల అయినా వాళ్ళని క్షమించమని మన నుంచి ఎవరైనా ఇబ్బంది పడితే వాళ్ళని క్షమించమని అడగడం. మనం ఎవరి వల్లనైనా ఇబ్బంది పడినప్పటికీ కూడా వాళ్ళని క్షమించే గుణం మనలో ఇంప్రూవ్ చేసుకున్నప్పుడు, ప్రతిదాన్ని స్వీకరించగలిగినప్పుడు అంటే ఆత్మజ్ఞానంతో స్వీకరించగలగడం. ప్రతిదాన్ని స్వీకరించడం అంటే ఎవరైనా తిడితే, కొడితే స్వీకరించమని నేను అనట్లేదండి. అసలది ఎందుకు జరుగుతుంది అనే క్వెషన్ మనలో వేసుకొని, ఇప్పుడు ఎవరైనా వచ్చి మనల్ని ఏమైనా అంటుంటే, ఎందుకు అంటున్నారు? దానికి కారణం ఏమైయుండొచ్చు? వాళ్ళు ఏమైనా ఇబ్బంది పడ్డారా? దానికి మనం కారణమా? లేదంటే వాళ్ళకి వేరే పరిస్థితుల వలన ఎవరి చూపించలేని కారణంగా మనతోనే చాలా ఎఫెక్టివ్‌గా ఉంటారు కాబట్టి మన దగ్గర ఇలా మాట్లాడగలుగుతున్నారా? ఇలాంటివన్నీ ఒక్క క్షణం మనం ఆలోచించగలిగితే ఎక్కడ ఎటువంటి విభేదాలు ఉండవండి. దాన్ని స్వీకృతం. అదే స్వీకరించే తత్వం అండి. మనం ప్రతిదాన్ని కూడా స్వీకరించటానికి దానిని అవగాహన చేసుకోవడానికి గనక ప్రయత్నించగలిగితే, అవగాహన చేసుకుంటూ నడవగలిగితే ఆత్మజ్ఞానం అనేది పొందడం చాలా సులువవుతుందండి. అలాగే మన విశ్వం అనేది ప్రతి క్షణం సంసిద్ధంగా ఉంటుంది.
ఎవరైతే ఆ తృష్ణతో ఆ విశ్వమయ ప్రాణశక్తిని తీసుకుంటూ విశ్వమూల చైతన్యంలో ఒక పదార్థమైనటువంటి మనము ఆ మూల చైతన్యాన్ని స్వీకరించటంలో మన పరిపూర్ణత్వాన్ని తెలుసుకోవడానికి సిద్ధమై ఉన్నామో విశ్వం ఎప్పుడూ సంసిద్ధంగా ఉండి మనకి శక్తిని అందిస్తూనే ఉంటుందండి. అలాగే మన ఫెమినిటీ కూడా. ఇప్పుడు జన్మలు కూడా చాలా నేను 2 అనుభవాలు చెప్పానండి. ఇంకా ఉంటాయి. కొంతసేపు ఇలా మాట్లాడుకొని మధ్యలో అవి కూడా చెప్తూ ఉంటాను. మనం ఒక స్త్రీగా ఎందుకు జన్మ తీసుకున్నాము? ఇక్కడ భూమి మీద స్త్రీ, పురుషులు అనేటువంటి 2 ఒకటే ఆత్మ. ఐ మీన్ అందరిది ఒక ఆత్మ పదార్థమే. ఆత్మ చైతన్యమే. కానీ ఎందుకు డిఫరెంట్ బాడీస్‌ని తీసుకున్నాము అంటే, ఈ స్త్రీ తత్వంలో ఉన్నటువంటి దానిని అనుభూతి చెందుతూ, మనం స్త్రీగా చేయవలసిన పని. ఈ భూమి మీద పత్రి సార్ చెప్తుంటారు కదండీ! అందరూ భూమి మీదకి ఎందుకొచ్చే పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా వెజిటేరియనిజంని చెప్పడానికి పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా వెజిటేరియనిజం, ధ్యానం వీటిని ప్రమోట్ చేయడానికి వచ్చారు. వాళ్ళు అన్ని దగ్గరలా ప్రచారాలు చేస్తూనే ఉంటారు అనేసి పత్రి సార్ చెప్తుంటారు కదండీ! అలాగే ఒక స్త్రీగా మనం ఎన్నుకుని మనం ఈ భూమి మీదకొచ్చాం. అంటే నేను స్త్రీగా భూమి మీదకి వెళ్ళినప్పుడు ఎన్నో రకాల అనుబంధాలుంటాయి. ఒక కూతురిగా, కోడలిగా, తల్లిగా, చెల్లిగా, అక్కగా వాళ్ళ వాళ్ళ బంధాలని బట్టి ఎన్నో రకాల అనుబంధాలు. అవన్నీ కూడా మనమే ఎంచుకొనొస్తామండి భూమి మీదకి. ఎంచుకుని వచ్చినప్పుడు ఆ ప్రతిదాన్ని స్వీకరించగలిగేటువంటి తత్వాన్ని మనం జన్మ తీసుకునేటప్పుడు తీసుకొనొస్తాం. కానీ జన్మ తీసుకొని ఇక్కడికొచ్చిన తర్వాత నేనసలు అమ్మాయిగా ఎందుకు పుట్టాను? వీళ్ళందరితో ఇన్నిన్ని మాటలు ఎందుకు అనిపించుకుంటున్నాను? అన్నటువంటి ఒక వ్యతిరేక భావంతో మనలో ఉన్నటువంటి స్త్రీతత్వాన్ని కాదు అనేసి వ్యతిరేకించడం ద్వారా ఎన్నో రకాల ఇబ్బందులకు గురవుతూ ఉన్నామండి. అటువంటి ఇబ్బందులు అనేవి లేకుండా ఉండాలి అంటే ముందు మనల్ని మనం తెలుసుకోగలగాలి. మనల్ని మనం తెలుసుకోవడానికి ధ్యానం ఒక మార్గము, అవగాహన ఒక మార్గము, అంగీకారం కూడా మార్గమేనండి. ఇవన్నీ కలిసినప్పుడే ఇదంతా కలిసినప్పుడు ఒక్క నిమిషం అండి. హెడ్‌ఫోన్స్‌లోనే మాట్లాడుతున్నాను మేడం. వినపడడం లేదా అండి? ప్రత్యూష గారు? హలో! ఇప్పుడు హలో వినిపిస్తుంది. మ్యామ్. చెప్పండి మేడం. హలో మ్యామ్. నేను మీ ఆ! గురించి కాదు. కొంతమంది గ్రూప్‌లో అడిగారు. వినిపించట్లేదంటే ఓకే. హెడ్‌ఫోన్స్ పెట్టుకోండి అన్నాను. అయ్యయ్యో! పర్వాలేదండి. అంటే నేను టైప్ చేయడానికి మళ్ళా టైం పడుతుందనేసి ఇలా మాట్లాడానంతే. ఆ! గ్రూప్‌లో వాళ్ళు అడిగారండి. అందుకనే చెప్పాను. ఓకే. అయితే ఓకే అండి. ఇప్పుడు వినపడుతోందా అండి? ఫుల్‌గా క్లారిటీగా వాయిస్ వినిపిస్తుంది మ్యామ్. ఓకే. ఓకే. థాంక్స్ అండి. అంటే నేను మౌత్ పీస్ కొంచెం పక్కకు పెట్టడం వల్లనే ఇందాకడ మిస్ అయినట్టుందండి. సారీ ఫర్ థాట్. ఓకే అండి. ఓకే. క్యారీ ఆన్ ఓకే మ్యామ్. మేడం. ఓకే మ్యామ్. థాంక్ యూ. థాంక్ యూ సో, మ్యామ్. మనలో ఓకే అండి. మనలో ఉన్న స్త్రీతత్వాన్ని మనం ఎప్పుడైతే అంగీకరించడం మొదలుపెట్టామో, ఆ యొక్క దేవినే మనలో కొలువుండి, ప్రతి క్షణం మనలో దేవి ఉంటుందండి. దేవి అంటే ఆదిపరాశక్తి ఒక శక్తి స్వరూపం, ఒక చైతన్యం. అంతటి చైతన్యాన్ని, అంతటి శక్తి స్వరూపం మనలో ఉన్నప్పుడు, స్వరూపాన్ని, ఆ శక్తిని, ఆ మాతని మనం గుర్తించలేక అవగాహన లేని స్థితిలో ఉండి అపోజ్ చేస్తూ వచ్చామండి. కానీ ఎప్పుడైతే మనం ఒక శక్తి స్వరూపమని, మనం ఆదిపరాశక్తి అంశ అని, ప్రతి స్త్రీ ఆదిపరాశక్తి అంశే. ప్రతి పురుషుడు మహాదేవుని అంశే. అలాగే స్త్రీలు కూడా మహాదేవుని అంశే. ఎందుకంటే జీవుడే దేవుడు, దేవుడే శివుడు. ఎక్కడో దేవుడున్నాడు అని వెతికినంత కాలం మనకి దేవుడు కనిపించడండి. పూజలు, పునస్కారాలు, వ్రతాలు, ఉపవాసాలు తప్ప. ఆ దేవుడు, ఆ దివ్యత్వం దేవుడు అంటే యాక్చువల్‌గా దివ్యుడు అండి. అది వాడుకలో దేవుడుగా మారిపోయింది. ఆ దివ్యత్వం కూడా ఉంది. మనం ఆ దివ్య స్వరూపులం అని నమ్మి ఎప్పుడైతే మనల్ని మనం అంగీకరిస్తున్నామో మనం ఎలా ఉన్నామో దానిని అంగీకరించాలి. మన రంగుని మనం అంగీకరించాలి. మన రూపాన్ని మనం అంగీకరించాలి. మన యొక్క ఆకారాన్ని అంగీకరించాలి. మన యొక్క స్థితిగతులను అంగీకరించాలి. ఎందుకంటే ఆ స్థితి మనమే ఎన్నుకుని భూమి మీదకొచ్చాం. ఇప్పుడు మనం ఆ స్థితిని వ్యతిరేకిస్తే అక్కడి జ్ఞానం మనం పొందలేం కదండీ! అందుకోసం ఒక స్త్రీగా
అన్నింటిని అంగీకరిస్తూ, అనుభవిస్తూ, అనుభూతి చెందుతూ మీరు ఏ పని చేస్తున్నా అనుభూతి చెందండి. అందులో ఉన్నటువంటి ఆనందం మీ యొక్క స్త్రీతత్వాన్ని, మీలో ఉన్నటువంటి దివ్యతత్వాన్ని ఇంకా రెట్టింపు చేస్తుంది. ఈరోజు మీరేదైనా ఒక డిష్ ఏదో ఒక స్వీటో, కర్రీనో ఏదో చేశారనుకోండి. దాన్ని మీ ఇంట్లో వాళ్ళు బాగా చేసావు అని మెచ్చుకున్నప్పుడు మీకొకలాంటి హ్యాపీనెస్ ఉంటుంది. ఆ హ్యాపీనెస్‌తో ఇంకొకటి ఇంకా బాగా చేయాలనిపిస్తుంది. అంటే ఏంటి? మీకు మీరు చేసింది వాళ్ళకి నచ్చింది అని వాళ్ళు అంగీకరించిన పాజిటివ్ వైబ్స్ మీకిచ్చారు. ఆ పాజిటివ్ వైబ్స్ మీరు అంగీకరించారు. అలాగే ఎవరు ఏమన్నా కూడా అంగీకరిస్తే దాని నుంచి ఒక జ్ఞానం వెలువడుతుంది. మన ఆలోచనలో మార్పు వస్తే అజ్ఞానం అనేది ఎక్కడా ఉండదండి. అంధకారము, అజ్ఞానము అనేది లేనే లేదు. కేవలం ఉన్నదల్లా ఆలోచన మాత్రమే. మన ఆలోచనల్ని మనం సరిచేసుకోగలిగితే ప్రతి క్షణం జ్ఞానమయం, ప్రతి క్షణం శక్తి క్షేత్రం. ప్రతి మూర్తి కూడా ఒక సంపూర్ణ శక్తి క్షేత్రం. జనరల్‌గా చెప్పాలి అంటే, ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అంటుంటారు కదండీ! అలాగే అంటే చదువు ద్వారా జ్ఞానమొస్తుంది. ఆ జ్ఞానంతో ఆవిడ ఆ ఇంటిని చాలా బాగా చేసుకోగలుగుతుంది, చక్కగా చూసుకోగలుగుతుంది అనేసి ఫిజికల్‌గా చెప్పేవి చెప్తూ ఉంటారండి. అదే ఒక స్త్రీ గనక ధ్యానం చేస్తుంది అంటే, తన కుటుంబం, తన ఇరుగు పొరుగు వారిని, ఒక ప్రపంచాన్ని కూడా మార్చగల శక్తి ఒక స్త్రీమూర్తికుందండి. అంతటి మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ చిన్న చిన్నవే కదండీ! అవన్నీ చాలా చిన్నవి. చాలా త్వరగా గూడా తగ్గిపోతాయండి. సో, ఒక్కటి మనలో ఉండవలసిందేంటంటే సంపూర్ణ విశ్వాసం, సంపూర్ణ అంగీకారం. ఇంకా మీరు గనక గమనించుకుంటే మనం బాసిపట్ల వేసుకొని కూర్చున్నప్పుడు మన తల నుంచి మన శరీరానికి గనక ఏదైనా ఒక టేప్‌తో అట్లా పెట్టి చూస్తే మన ఆకారం పిరమిడ్ షేప్‌లో ఉంటుందండి. అంటే నిరంతరం ప్రతి క్షణం మనం కూర్చున్నా, నించున్నా కూడా ఈ పిరమిడ్ అనేది విశ్వంలో ఉన్న విశ్వమయ ప్రాణశక్తిని గ్రహిస్తూనే ఉంటుంది. కానీ ఒక చిన్న పొరపాటు వల్ల ఆ శక్తిని మనం దుర్వినియోగం చేసుకుంటున్నాం. అదే మన ఆలోచన. మనం కోపంలో ఉన్నప్పుడు మనలో రిలీజ్ అయ్యే యాసిడ్స్ అవి అన్నీ ఈ ఫిజికల్ బాడీకి కొన్ని ప్రాబ్లమ్స్‌గా, డిసీజెస్‌గా కన్వర్ట్ అయిపోతాయండి. అలా మన ఆలోచన మనకి కోపమొస్తుంది. కోపం వచ్చే క్షణంలో ఆలోచించండి. కోపం ఎందుకొస్తుంది? దానికి కారణం ఏంటి? ఆ ఒక్క క్షణం ఆలోచించగలిగితే కోపం రాదండి. అలాగే ఏదైనా ఒక పని నాకు నచ్చదు. ఎందుకు నచ్చదు? ఎందుకు నచ్చదు అని క్వెషన్ మార్క్ వేసుకుంటే మనకి మనం, ఆ రీజన్ తెలుస్తుంది. అప్పుడు దాన్ని ఎలా ఆలోచించాలి, ఎలా అంగీకరించాలో తెలుస్తుంది. ఇలాంటివన్నీ చిన్న చిన్నవి ఆలోచనల్లో మనం మార్పు చేసుకుంటున్నప్పుడు అంగీకారం అనేది ఆటోమేటిక్‌గా బిల్డ్ అవుతుందండి. మనలోనే బిల్డ్ అవుతుంది. అలాగే కనుక మీరు గమనిస్తే మన నాసిక, ముక్కు మన ముక్కు ఒక పిరమిడ్. అలాగే స్త్రీలోని ప్రతి బాడీ పార్ట్ మీరు గనక గమనిస్తే స్తన్యం పిరమిడ్సేనండి. ఇంకా ప్రైవేట్ పార్ట్స్ ఏవైతే ప్రైవేట్ పార్ట్స్ ఉంటాయో ప్రతీదీ కూడా మీరొక్కసారి గమనించండి. ప్రతీదీ ఒక శక్తి క్షేత్రమే. ఒక పిరమిడ్. ప్రాణహిత మేడం గారు మొన్న క్లాస్‌లో కామాఖ్యాదేవి గురించి చెప్పారు. కామాఖ్యాదేవి ఆలయం గురించి చెప్పారు కదా! అంటే అంతటి పవర్‌ఫుల్ ఒక టెంపుల్‌లో కొన్ని రోజులు ఆ టెంపుల్‌ని కూడా మూసేస్తారు. అమ్మవారి యొక్క పర్సనల్ ఉంటుంది అన్న ఇది ఎంతటి అంగీకారమో! అక్కడ అందరూ ఆ క్లాత్‌ని ప్రసాదంగా తీసుకుంటున్నారు అంటే, అది ఎంత అద్భుతమో ఒకసారి ఆలోచిద్దాం మనం కూడా మిత్రులారా. అంతటి అద్భుతమైన దానిని చాలామంది చిరాకు పడడం వల్ల ప్రాబ్లమ్స్ అవి అన్నీ తెచ్చుకుంటూ ఉన్నారండి. ఇంకెప్పుడు అలా ఉండకుండా యాక్సెప్టెన్స్‌తో ఉందాము. అలాగే మన మేడం సువాని గారు తన ఎక్స్‌పీరియన్సెస్‌ని షేర్ చేస్తూ ఉన్నారు గ్రూప్‌లో. అలాగే చాలామంది షేర్ చేస్తున్నారండి. సారీ మేడం నాకు ఏవో కొన్ని పేర్లు గుర్తున్నాయి. అందుకే పేర్లు చెప్పానండి. ఎలా మనలో ఆలోచనలో ఒక చిన్న సడలింపు, అంగీకారంలో సంపూర్ణ విశ్వాసము ఉన్నప్పుడు మనం ఫిజికల్ లైఫ్‌లో చాలా మార్పులు చూడగలుగుతాం. ఆ ప్రతి మార్పుని శక్తిగా మార్చుకొని విశ్వంతో మమేకమైనప్పుడు ఎన్నో లోకాలలో విహారం చేయొచ్చండి. ఎన్నో లోకాల జ్ఞానాన్ని సంపాదించొచ్చు. మనమున్నది జ్ఞానాన్ని తీసుకోవడానికి, తెలుసుకున్న జ్ఞానాన్ని పంచడానికి. ప్రతి అనుభవాన్ని అనుభూతి చెందడానికి. ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నామనుకోండి, విశ్వమయ ప్రాణశక్తి మన భ్రూమధ్యం నుంచి శరీరంలోకి ప్రవహిస్తుంది. ఇలా ప్రవహిస్తుంది అని చెప్పేది అనుభవం. అనుభూతి అంటే ఆ శక్తి ఎప్పుడైతే మీలోకి ప్రవహిస్తుందో మీకొక ఫీలింగ్, ఒక ఆహ్లాదం, మీ మనసుకి ఉల్లాసం, ఆనందం ఏదో జరుగుతుంది. నేను నన్ను కనెక్ట్ అవుతున్నాను.
నన్ను ఎవరో నడిపిస్తున్నారు. ఆ నడిపించే శక్తి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఒక టైప్ ఆఫ్ ఆనందం వస్తుంది మీ లోపల మీకు. అది ప్రతి ఒక్కరికి ఎవరిది వాళ్ళకి తెలుస్తుంది. దానిని అనుభూతి అంటారండి. ఆ అనుభూతి కోసం భూమి మీదకొచ్చిన వాళ్ళేనండి అందరూ మాస్టర్స్ కూడా. అందరికీ ఎంతో జ్ఞాన సంపన్నులే. ప్రతి ఒక్కరు జ్ఞాన సంపన్నులే. తెలుసుకోవాల్సింది, అర్థం చేసుకోవాల్సింది ఆలోచనలో మార్పు, అంగీకార స్వభావం, విశ్వంతో మమేకమవ్వడం, తీసుకున్నటువంటి విశ్వమయ ప్రాణశక్తిని సరి అయిన విధంలో ఎలా ఉపయోగించుకోవాలి అనే దాని గురించి చిన్న చిన్నగా మార్పులు చేసుకుంటే ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి శక్తి ద్విగుణీకృతం అవుతుందండి. అలా జరిగినప్పుడు ఈ భూప్రపంచం ఒక్కటే కాదు కదండీ! మన విశ్వంలో ఎన్నో లోకాలున్నాయి. ప్రతి లోకంలోనూ ఎంతో జ్ఞానం ఉంది. ఆ జ్ఞానం మొత్తాన్ని మనం దర్శించి రావచ్చు కదా! వెళ్ళొచ్చు, దర్శించొచ్చు, చూడొచ్చు, అక్కడ వారితో సహవాసం చేయొచ్చు. అక్కడి నుంచి ఎంతో ఎనర్జీని తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా చేయవచ్చు. సో, మరలా ఒక పక్కకొస్తున్నానండి. ధ్యానానుభవం దగ్గరికి వెళ్దాము. మొదటిది శరీరం తేలికగా అవ్వడం అని చెప్పాను. రెండవది శరీరం బరువుగా అవుతుంది. అదే మూడోది చూసుకుంటే మీరు కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్నంత సేపు శక్తి మీలోకి ఫ్లో అవుతూ ఉంటుంది. కానీ మీ కళ్ళ ముందు ఏవేవో రంగులు మీరిప్పటి వరకు చూడని రంగులు, ఎప్పుడూ చూసినవి కావచ్చు, కొత్త కొత్త రంగులు, ఎంతో ఆహ్లాదకరంగా అనిపించేటువంటి రంగులు కనిపిస్తూ ఉంటాయండి. జనరల్‌గా మనం ఎండలో సూర్యుడి ముందుకెళ్ళి కళ్ళు మూసుకొని గట్టిగా మూసుకుంటే ఒక కలరు, కొంచెం మామూలుగా మూస్తే ఒక కలరు అలా కనపడుతూ ఉంటుంది. కానీ మీరు ఏ శరీర భాగాన్ని బలవంతంగా ఇబ్బంది పెట్టకుండా, సహజంగా జరిగే ఉచ్ఛ్వాస, నిశ్వాసాన్ని గమనిస్తూ ధ్యానం చేస్తున్నప్పుడు కూడా మీకు డిఫరెంట్‌గా కలర్స్ కనబడుతూ ఉంటాయండి కళ్ళ ముందు. అవి ఎందుకు అంటే, ఆ కలర్స్ ఎందుకు కనిపిస్తాయంటే, మన శరీరంలో 7 రకాల చక్రాస్ ఉంటాయి అని చెప్పుకున్నాం కదండీ! మూలాధార, మణిపూరక, అన మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక, అనాహత, ఆజ్ఞ, సహస్రార. ఇలా 7 చక్రాస్ ఉంటాయి అని చెప్పుకున్నాం. ప్రతి చక్రాకి ఇంద్రధనుస్సులోని 7 రంగులని ఆపాదించటం జరిగింది. మూలాధార చక్రం అంటే రెడ్ కలర్ అని, స్వాదిష్టాన ఆరెంజ్ కలర్ అని, మణిపూరక యెల్లో కలర్ అని, అనాహత వచ్చేసరికి గ్రీన్ కలర్ అని, విశుద్ధ ఇండిగో కలర్ అని, అలాగే ఆజ్ఞ వచ్చేసరికి ఇండిగో అండి. విశుద్ధ వచ్చేసరికి బ్లూ కలర్ అండి. అలాగే సహస్రార వచ్చేసరికి వైలెట్ కలర్ అండి. ఇలా ఒక్కొక్క చక్రాకి ఒక్కొక్క కలర్ అనేది ఆపాదించటం జరిగింది. మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఇలా కలర్స్ అనేవి చేంజ్ అవుతూ ఉన్నాయి అంటే, మీరు తీసుకుంటున్న శక్తి, మీరు ఎలా యాక్టివేట్ చేసుకుంటున్నారు అనే దాని గురించి కూడా అలాంటప్పుడు కూడా కలర్స్ అనేవి డిఫరెంట్‌గా కనిపించడం జరుగుతూ ఉంటుందండి. ఇంకొకటి ఏంటంటే అండి, ప్రతీది ఒక్కటి చక్రం అంటే అదేదో చక్రము దాన్ని మనం యాక్టివేట్ చేయాలి, తిప్పాలి అట్లాంటిదేం కాదండి. అది ఒక తత్వం. అంటే మనలో ఉన్నటువంటి ఒక్కొక్క తత్వము, మనలో ఉన్నటువంటి ఒక్కొక్క ఆలోచన పరిణతి, ఆలోచన విధానంలో మార్పు వస్తున్న కొద్దీ, ప్రతీదీ మనం చేంజ్ చేస్తున్న కొద్దీ, ఇంకా ఉన్నతంగా ఎదగడం, ఉన్నత లోకాలకు వెళ్ళడం, ఉన్నతంగా ఆలోచించటం. ఈరోజు నేను ఏదైనా ఒక కర్రీ చేయాలి అంటే దాన్ని ఇట్లా చేయాలని ఒక ప్రాసెస్‌లో చేస్తాను. అదే రేపొద్దున ఇంక వేరేది, ఇంకా వేరేది. అలాగే ఎగ్జాంపుల్ కోసం కర్రీ అని చెప్పానండి. ప్రతీదీ కూడా ఉన్నతంగా ఆలోచించటం. ఆలోచన విధానం మారుతుంది. ఆలోచన పరిణతి పెరుగుతుంది. మన యొక్క ఇంప్రూవ్ అవుతున్న కొద్దీ, ప్రతిరోజు ధ్యానం చేస్తూ, ప్రతిరోజు సాధన చేస్తూ, ప్రతిరోజు విశ్వమయ ప్రాణశక్తిని అనంతంగా, అఖండంగా తీసుకుంటూ, ఆ తీసుకున్న ఎనర్జీని సద్వినియోగం చేసుకుంటూ, అందరికీ ధ్యానం గురించి చెప్తూ, మనకి తెలిసినంత వరకు అందరికీ ధ్యానం గురించి చెప్తూ, ఎప్పుడైతే మనం మన లైఫ్‌ని యాక్సెప్ట్ చేస్తున్నామో, మన యొక్క ఇన్‌కార్నేషన్‌ని, మన యొక్క ఇన్నర్‌ని మనం యాక్సెప్ట్ చేస్తున్నామో, మన ఇన్నర్‌లో ఏముందో అది తెలుసుకోగలుగుతున్నామో, దాన్ని అనుభూతి చెందగలుగుతున్నామో, తప్పకుండా ప్రతి ఒక్క ఇంప్రూవ్‌మెంట్ ఇంకా ఉన్నతంగా ఉంటుందండి. ఈరోజు ఉన్నట్టు రేపుండదు. ఈరోజు అరగంట ధ్యానం చేస్తే రేపొద్దున మీరు 45 నిమిషాలు చేయవచ్చు. అంటే ఇంప్రూవ్ అయ్యింది కదా! ధ్యానం చేసే సమయంలోనే ఇంప్రూవ్ చేసుకున్నారు అంటే, రిసీవ్ చేసుకునే శక్తి కూడా ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఆ శక్తిని రిసీవ్ చేసుకోవడము, ఆ విశ్వంతో మమేకం అవ్వడము, అసలైన మన మూల చైతన్యానికి మనం చేరుకోవడము, ఇలాంటివన్నీ ఆటోమేటిక్‌గా ఇంప్రూవ్ అవుతూ ఉంటాయండి. అలాగే నాలుగవదొచ్చేసరికి
కొన్ని కొన్ని నొప్పులొస్తూ ఉంటాయి. కొంతమందికి వెన్ను నొప్పొస్తుంది, కాలు నొప్పి, చెయ్యి నొప్పి, లేదు అంటే కొంతమంది ఇట్లా సైడ్‌కి పడిపోతూ ఉంటారు. మెడ ముందుకు వాలిపోతుంటుంది, లేకుంటే వెనక్కి వాలిపోతుంటుంది. ఏం జరుగుతుంది? నేను నిద్రపోతున్నానేమోనండి, నాకేం తెలియట్లేదు. ఇలా చెప్తూ ఉంటారు. అవెందుకు జరుగుతాయి అంటే, మనం ఎప్పుడైతే ఈ విశ్వమయ ప్రాణశక్తిని మనలోకి తీసుకుంటూ ఉన్నామో, ఎప్పుడైతే భ్రూమధ్యం అనే కేంద్రం ద్వారా మన శరీరంలోని ప్రతి నాడికి కూడా ఆ విశ్వమయ ప్రాణశక్తి ఎప్పుడైతే సరఫరా చెయ్యబడుతుందో, మనకి తెలియకుండానే మన శరీరంలో కొన్ని బ్లాక్స్ ఉంటాయండి. తెలిసినవి డిసీజెస్ అంటాము. తెలియకుండా లోపల లోపల ఉన్నవి బ్లాక్స్ ఉంటాయి. అలా ఆ బ్లాక్స్, డిసీజెస్ అన్నింటిని క్యూర్ చేసుకునే విధానంలో, వాటన్నింటిని కూడా తుడిచివేసుకుంటూ, వాటన్నిటిని క్లియర్ చేసుకునే విధానంలో కొంతమందికి విపరీతమైన నొప్పొచ్చేస్తుంది. అమ్మో! నేనింక భరించలేనేమో అనిపిస్తూ ఉంటుంది ధ్యానం చేస్తున్నప్పుడు. అలాంటి అంతటి పెయిన్ ఎందుకొస్తుంది అంటే, అక్కడ మనము ఒకప్పటి ఉన్నటువంటి ఆలోచన విధానంతో, సరికాని ఆలోచన విధానం వలన ఏదో మాట్లాడడం, ఇంకేదో చేయడం ద్వారా మనకి లోపలున్నటువంటి బ్లాక్ దాని యొక్క తీవ్రత ఎంతైతే ఉంటుందో, దాన్ని మొత్తం క్లీన్ చేయాలంటే ఇప్పుడు జస్ట్ ఏదైనా దుమ్ము పడిందంటే ఇంట్లో చీపురుతో ఊడ్చేస్తే పోతుంది. అదే బురద పడి ఎండిపోతే వాటర్ పోసి కొంచెం రుద్ది కడిగితే పోతుంది. అదే సిమెంట్ పడిపోయిందనుకోండి, దాన్ని తీయాలి అంటే చాలా గట్టిగా దేనితోనా తీసి, తవ్వి సంథింగ్ అట్లాంటివన్నీ చేయవలసుంటుంది కదా! అలాగే మన శరీరంలో ఉన్నటువంటి బ్లాక్ యొక్క స్థాయిని బట్టి దానిని క్లీన్ చేయడానికి ఉపయోగపడే శక్తి ఎక్కువగా ఉంటుంది. అలాగే అంత పెయిన్ కూడా వస్తుంది. అదే మన శరీరం గనక ఆ నొప్పిని తట్టుకోలేదు అన్నప్పుడు, ఎందుకంటే మనకంటే కూడా ఈ శరీరంలో ఉన్న మనము ఈ విపరీతమైన ఆలోచనల ద్వారా అజ్ఞానంలో ఉన్నప్పటికీ కూడా, మన పరిపూర్ణ తత్వానికి మనమేంటో తెలుస్తుంది. మనం ఎప్పుడైతే విశ్వంతో కనెక్ట్ అయ్యి మమేకమై ఉంటామో, ఆ పరిపూర్ణతత్వమైన పూర్ణాత్మ మన శరీరాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మనకి ఏం కావాలో అది ఇస్తూ ఉంటుంది. ఏం చేస్తుంది? మనం తట్టుకోలేము. ఈ శరీరం ఆ నొప్పిని తట్టుకోలేదు అన్నప్పుడు ఆటోమేటిక్ నిద్ర అన్న ఫీలింగొచ్చేస్తుంది. ధ్యానం చేస్తారు. ఎన్నో గంటలు, 3 గంటలు కంటిన్యూయస్‌గా కూర్చుంటారు. కానీ నిద్రపోయానేమో అన్న ఫీలింగొస్తుంది. 3 గంటల తర్వాత ఎప్పుడైతే మెలకువొచ్చి లేస్తారో, నిద్రపోయానా నేనిప్పటి వరకు అన్న ఫీలింగొస్తుంది. కానీ జనరల్‌గా జరిగేదేంటంటే, ఆ టైంలో అపారమైన విశ్వశక్తిని తీసుకుంటూ, మీ బ్లాక్స్‌ని క్లియర్ చేసుకుంటూ ఉంటారనమాట. అది ఒక స్థితి. అలాగే కుడి వైపుకి, ఎడమ వైపుకి, ముందుకి, వెనక్కి ఇట్లా పడిపోతూ ఉంటారు కొంతమంది ధ్యానం చేస్తూ, చేస్తూ. అదెందుకు జరుగుతుంది అంటే, మనకి ఉన్నటువంటి ప్రతి ఒక్క నాడి నిటారుగా లేదు, అడ్డంగా లేదు. అలాగని మెలికలు మెలికలుగా అలా అంటే నాడులన్నీ కూడా మన శరీర అవయవాలకు అనుగుణంగా, మన యొక్క ఈ శరీర ఆకారానికి అనుగుణంగా మలచబడి ఉన్నాయి. అలా అనుగుణంగా మలచబడినటువంటి ప్రతి ఒక్క నాడికి ఈ శక్తి అనేది సరఫరా అవుతూ, దాన్ని క్లీన్ చేస్తూ, అందులో ఉన్న బ్లాక్ మొత్తాన్ని స్తున్నప్పుడు, అది ఏ వైపుకైతే వెళ్లి క్లీన్ చేస్తుందో, ఆ వైపుకి అలా వాలిపోతూ ఉంటామనమాట ధ్యానం చేస్తున్నప్పుడు. అంతే తప్ప అది కూడా నేను ఇటు పక్కకి వాలిపోతున్నానంటే అక్కడేమైనా ప్రాబ్లమ్ ఉందా అనుకోవద్దండి. అక్కడున్న ప్రాబ్లమ్ తొలగిపోతుంది. ఒక పక్కకి ఒరిగిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే కొంతమంది కదులుతూ ఉంటారు. కొంతమంది వణుకుతున్నట్టు కనిపిస్తూ ఉంటుంది. ముందుకి, వెనక్కి పడము, తలనట్లు అనిపించటము. ఇవన్నీ కూడా ఈ శరీరంలో ఉన్నటువంటి మనము కొన్ని తట్టుకోలేం. నిజ స్థితికి మనం చేరుకున్నప్పుడు ఈ శరీరంలో ఉన్న బ్లాక్స్‌ని మన ఆత్మ తట్టుకోలేదు. అలాంటప్పుడు ఆ ప్రతిదానిని క్లీన్ చేసేయాలి కదండీ! ఆ క్లీన్ చేసే మార్గంలోనే ఇవన్నీ అవుతూ ఉంటాయన్నమాట. ఇలా ముందుకు పడడము, వెనక్కి పడడము, పక్కకి జరగడము ఇట్లా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అంటే దాన్నేమంటారంటే నాడీ మండల శుద్ధి అంటారు. మన ఈ శరీరాన్ని, ఈ మాంసపిండాన్ని మంత్రపిండంగా మార్చుకోగలిగేటువంటి ఒక ప్రక్రియ. మంత్రపిండంగా మారడము అంటే పూర్తి శక్తి స్వరూపంగా మారడం అన్నమాట. శ్రీకృష్ణుడు బ్లూ కలర్‌లో ఉంటాడు కదా! ఆయన బ్లూ కలర్‌లో ఎందుకున్నారు? ఆయన శరీరం మొత్తము అణువున కూడా శక్తి విశ్వమయ ప్రాణశక్తి నింపుకొనున్నారు. శ్రీరామచంద్రమూర్తిని కూడా అలాగే చూపిస్తూ ఉంటారు. అంటే ఈ విశ్వమయ ప్రాణశక్తిని పూర్తిగా తనకున్నటువంటి తత్వం. ఒక పరిపూర్ణ తత్వం. శ్రీకృష్ణ తత్వం.
అలాగే మనం కూడా ఈ మాంసపిండాన్ని ఎప్పుడైతే మంత్రపిండంగా మార్చుకోగలుగుతామో, అంటే మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి బ్లాక్‌ని మనం తొలగించుకొని, మన ఆలోచన విధానం మార్చుకొని, ప్రతిదాన్ని అంగీకరిస్తూ, అంగీకార భావంతో ఉంటున్నామో, యాక్సెప్టెన్స్‌లో ఉంటున్నామో, మనకి ఏది కావాలో, మనం దేని గురించి ఈ భూమి మీదకొచ్చామో, ఏ అనుభవం కోసం వచ్చామో, ప్రతీది కూడా మనకి ఆటోమేటిక్‌గా తెలుస్తుందండి. మన జ్ఞానము, మన పరిపూర్ణతత్వము, మన పూర్ణాత్మ మనకి ప్రతి క్షణం అందిస్తూనే ఉంటుందండి. దాన్ని రిసీవ్ చేసుకోవడంలో ముందు వెనకలు ఉండుండొచ్చు కానీ, మనకి ఎప్పుడూ కూడా జ్ఞానం అనేది అందుతూనే ఉంటుందండి. సో, ఇప్పుడు మనం 4 రకాల అనుభవాలు చెప్పుకున్నామండి. మొదటిది శరీరం తేలికగా అవ్వడం, శరీరం బరువెక్కడం, అలాగే ఒక్క నిమిషం అండి. ఎవరో చాట్ చేస్తున్నారు. ఒక్క నిమిషం మేడం చూస్తానండి. అలాగే మూడవది డిఫరెంట్‌గా కలర్స్ కనిపిస్తూ ఉంటాయండి. నాలుగవదొచ్చేసి నాడీ మండల శుద్ధి జరుగుతుందండి. అంటే మన శరీరం అనేది శరీరంలో ఉన్నటువంటి ఈ భౌతికపరమైన అన్ని రకాల అనారోగ్యాలు అన్నీ తొలగిపోతూ ఉంటాయండి. దాన్ని కూడా మనం యాక్సెప్ట్ చేయగలగాలి. ప్రతీదీ కూడా యాక్సెప్ట్ చేయగలగాలి. అలాగే ఐదవదొచ్చేసి సూక్ష్మ శరీర జ్ఞానం అండి. ఆరవదొచ్చేసి అడవులు అలా అన్నీ కనిపిస్తూ ఉంటాయండి. ఏడవ దానిలో మనతో కొంతమంది దివ్యాత్మలు, మాస్టర్స్ వచ్చి మాట్లాడుతూ ఉంటారండి. వాటి గురించిన ఎక్స్‌ప్లనేషన్ మరలా అవకాశం ఉన్నప్పుడు చెప్పుకుందామండి. ఇప్పుడు ఆల్రెడీ టైమ్ 3:17 అయిపోయింది. ఇంకొక 10, 15 మినిట్స్‌లో ప్రాణహిత మేడం వచ్చి మనతో మెడిటేషన్ చేయిస్తారు. ఈలోపు ఎవరైనా ఏమైనా అడగాలి అనుకుంటే అడగచ్చండి. ఇక్కడెవరో చాట్ బాక్స్‌లో పెట్టారండి. ఒక్క నిమిషం. కాళ్ళు తిమ్మిరిగా అనిపిస్తున్నాయి మేడం. కాళ్ళు తిమ్మిరిగా అంటే మీరు ఒకసారి అన్‌మ్యూట్ చేసుకోండి మేడం. అశ్విని గారు. హలో! వచ్చిందిలే. హలో! హలో! అశ్విని గారు. నమస్తే మ్యామ్. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం మేడం. మీకు కాళ్ళు తిమ్మిర్లెక్కుతున్నాయి అంటే ఇక్కడ చాలా రకాలుగా ఉంటుందండి. మీరు ఎంతసేపు కూర్చొని ధ్యానం చేస్తున్నారు? మీరు కూర్చునే స్థితి ఎలా ఉంది? మీరు సుఖాసనంలో కూర్చుంటున్నారా? లేకుంటే మీ శరీరాన్ని బలవంతంగా కూర్చోపెడుతున్నారా? ఫస్ట్ అది కరెక్ట్ లేదు చేసుకోవాలండి. మేడం. చెప్పండి మేడం. అంటే నేను మామూలుగా కింద కూర్చుంటాం కదండీ! అలా బాష్పట్లేసుకొని అలాగే కూర్చుంటాను. ఓకే నడుము అండి. స్ట్రెయిట్‌గా అంటే నేను ఈ మధ్య 2, 3 డేస్ నుంచేలెండి జాయిన్ అయింది. పర్వాలేదు మేడం. నడుము స్ట్రెయిట్‌గా పెట్టమంటారు కదా! అలా పెడుతున్నప్పుడు ఒక 10, 15 మినిట్స్ అయ్యాక కాళ్ళు 2 తిమ్మిర్లెక్కి అసలు తీయడానికి కూడా నాకు చేత కావట్లేదండి. అంటే ఓకే. కొంచెం ఓకే. వేళ్ళు కూడా జరపలేకపోతున్నాను. అది అవునవును మేడం. ఎందుకని అని. ఓకే. యాక్చువల్‌గా ఏంటంటేనండి, మీరు ధ్యానం ఇప్పుడే స్టార్ట్ చేశాను అన్నారు. ఇన్ని రోజులు మన శరీరానికి ఏం తెలుసు అంటే, సినిమా చూస్తూ 3 గంటలు చైర్‌లో అలాగే కూర్చుంటాం. కానీ అప్పుడు మన ధ్యాస మొత్తం ఆ సినిమా మీద ఉంటుంది తప్ప మన శరీరం మీద ఉండదు. అలాగే వేరే ఏదైనా పని చేస్తున్నప్పుడు కూడా, మనం ఏ పని చేస్తున్నామో ఆ పని మీద ధ్యాస పెట్టడం ద్వారా మన శరీరంలో ఏం జరుగుతుందో మనం గమనించం. కానీ ఎప్పుడైతే మీరు అన్ని పనులు కాదు అని మీకోసం ఉదయం లేచిన దగ్గర నుంచి అందరి కోసం చాలా పనులు చేస్తారు. కానీ ఈ ధ్యానం అనేది మీకోసం, మీ యొక్క ఆత్మని మీరు తెలుసుకోవడం కోసం, మిమ్మల్ని మీరు తెలుసుకోవడం కోసం చేస్తున్న పని అన్నమాట. ఎప్పుడైతే మీరు ఇది చేయడం మొదలుపెట్టారో, మీ శరీరం మీద మీకు గమనిక వస్తుంది. మీరు శ్వాసని గమనించడం మొదలుపెట్టినప్పుడు, మిమ్మల్ని మీరు, మీ శరీరాన్ని మీరు గమనిస్తూ ఉంటారనమాట. అంటే ఇన్ని రోజులు మనం శరీరాన్ని పట్టించుకోలేదు. పట్టించుకోలేదు అంటే అంత గమనించలేదు. ఎప్పుడైతే మనం గమనించడం మొదలుపెట్టామో, అది పడుతున్న ఇబ్బంది అనేది తెలుస్తుంది. ఇప్పుడు మీరు సడెన్‌గా శరీరాన్ని కూర్చోపెట్టి నేను శ్వాస మీద ధ్యాస పెడుతున్నాను, నేను ధ్యానం చేస్తున్నాను అని చెప్తే, ఇన్నాళ్ళు అలా ఎప్పుడు మీరు శరీరాన్ని కట్టిపెట్టలేదు. ఒక్కసారిగా ఇలా పెట్టినప్పుడు ఆ నరాలలో అనేది బ్లడ్ సర్క్యులేషన్ కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటుంది కదండీ! అందుకలా అవుతూ ఉండొచ్చు. ఒకవేళ మీరు ఇలా ట్రై చేసి చూడండి. అలా బాసిపట్లేసుకొని కూర్చున్నప్పుడు మీకు ఇబ్బందిగా ఉంటుంది. 10 నిమిషాల కంటే కూర్చోవడం లేదు అనుకుంటే గనక, కాళ్ళు చాపుకొని కూర్చోవచ్చండి. వెన్నుపూసని నిటారుగా పెట్టండి. అదే నిటారుగా కావాలంటే వెనక ఆనుకోవచ్చు. కానీ తలొక్కటి ఆంచొద్దండి. అంటే మీకు అలవాటయ్యే వరకు. వన్స్ అలవాటయిన తర్వాత అసలు ఆనుకోకుండా చేయడానికి ప్రయత్నించండి.
లేదు అంటే మీరు కుర్చీలో కూర్చొని కూడా చేయొచ్చండి. చైర్‌లో కూర్చొని కాళ్ళు రెండిటిని క్రాస్ చేసుకొని, చేతుల్లో చేతులు కలుపుకొని అలా కూడా చేయొచ్చండి. కంటిన్యూ చేయండి. కానీ కాళ్ళు తిమ్మరెక్కేస్తుంది, నొప్పొస్తుందని మాత్రం ఆపొద్దండి. కంటిన్యూ చేయండి. మీ బ్రెయిన్‌ని మీరు ట్రైన్ చేసుకోండి. అంటే 10 నిమిషాలు కూర్చుంటే నొప్పొస్తుంది. ఇంకో 2 నిమిషాలు కూర్చొని చూద్దాం ఎలా ఉంటుందో అని మీ మనసుకి మీరు సర్ది చెప్పుకోండి. ఇంకొక 2 నిమిషాలు. అలా ప్రతిరోజు 2 నిమిషాలు చొప్పున పెంచుకుంటూ ఉండండి. ఓకేనా మేడం? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. అలాగే మీరు ఇందాక కలర్స్ అని చెప్పారు కదా! చాలా కలర్స్ అవునండి. ఉంటాయనేసి. అవునండి. నాకు ఓన్లీ బ్లాక్ కలర్ మాత్రమే కనిపిస్తూ ఉంటుందండి. ఎందుకని అలా? ఏమన్నా మీరు స్టార్ట్ చేసి 2 రోజులే కదండీ అయింది. దానికి ఏదో రీజన్ అనేం కాదు. అదే. చేస్తూ దానికోసమే అండి. అంటే నేను లైటింగ్ అది చూసినా కూడా కానీ చెప్పాను. నాకెందుకో బ్లాక్ కలర్ అంటే ఏం లేదండి. నేను స్టార్టింగ్‌లో చెప్పినట్టుగా చిన్నప్పటి నుంచి మనం కొన్ని ఓల్డ్ బిలీఫ్స్‌ని అన్నీ అలా బ్రెయిన్‌లో పెట్టేసుకొని, అవే సత్యం అనుకుని, అదే జ్ఞానం అనుకుని బ్రతుకుతూ ఉన్నాము. ఒక్కసారిగా మనం ఎప్పుడైతే జ్ఞానం వైపు తిరుగుతున్నామో, ఎప్పుడైతే మనల్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామో, మనలో ఉన్నటువంటి ఆహ్, ఎలా చెప్పాలి అంటే అనవసరమైనటువంటి సరికాని తత్వం మొత్తం పోయి, సరి అయిన తత్వం అనేది నింపబడుతుంది. ఈ సరికాని తత్వం పోవడంలో కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయండి. మీరు దేనికి భయపడవద్దు. అలా అని ధ్యానం చేయడం ఆపవద్దు. వాటర్ ఎక్కువగా తాగుతూ ఉండండి. సహజమైన ఆహారం తీసుకుంటూ ఉండండి. మీరు వెజిటేరియనే కదండీ? హలో! లేదండి. నాన్ వెజిటేరియన్. మేడం. ఓకే. ఓకే అండి. హలో! ఇప్పటి వరకు మీకు తెలియక నాన్ వెజ్ తిని ఉండొచ్చండి. నేను వెజిటేరియనా, నాన్ అంటే వెజిటేరియనా నాన్ వేరే వెజిటేరియనే పద్ధతిలో కానీ అడగలేదు. మరి డైలీ కాదండి. ఎప్పుడో 1 మంత్ అలా. కానీ కానీ అది కూడా మానేయడానికి పూర్తిగా ప్రయత్నించండి. ఎందుకు అంటే తప్పకుండా మేడం. ఎన్ ఓకే అండి. దీని టాపిక్ మళ్ళీ గనక అవకాశమొస్తే నాన్ వెజ్ గురించి దాన్ని మనం ఎందుకు మానేయాలి అనే టాపిక్ నేను మళ్ళా అవకాశం గనక కలిగితే మరలా ఒకరోజు తీసుకొని చెప్తానండి. సో, థ్యాంక్ యూ నాన్ మేడం. వెజ్ థ్యాంక్ యూ అంటే సో అది మచ్. ఒక హింస మేడం. థ్యాంక్ యూ అండి. ఎవరైనా ఏమైనా అడగాలనుకుంటే అడగొచ్చు మేడం. ఇంకొక 8 నిమిషాల్లో ఇంకొక 7 నిమిషాల్లో ప్రాణహిత మేడం గారు క్లాస్ తీసుకుంటారండి. మేడం మన చేత మెడిటేషన్ చేయిస్తారు. మ్యామ్ నాది ఒక క్వెషన్ చెప్పండి. అండి. చెప్పండి మేడం. ఏమిటంటే నాకు నడుము నొప్పి బాగా వచ్చిద్దండి. నేను మెడిటేషన్ స్టార్టింగ్ చేసినప్పుడు అసలు ఓకే. విపరీతమైన నొప్పి వచ్చేది. అసలు నేను ఎళ్ళిపోవాలనిపించింది. ఏంటబ్బా! ఈ మెడిటేషన్ నేను చేయకముందు బానే ఉన్నాను. కానీ ఓకే. చేసిన తర్వాత బాగా వచ్చింది. కానీ తర్వాత నేను అబ్జర్వ్ చేసిన తర్వాత ఏంటి నాకు నొప్పి తగ్గిపోయింది. చాలా అవునండి. రోజులు ఇంకా ఆగిపోయింది. మళ్ళీ నేను మెడిటేషన్ స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ హుహు. నొప్పొస్తుంది నాకు ఇంకా. అంటే మీరు స్టార్టింగ్ మెడిటేషన్ చేస్తున్నప్పుడు నొప్పొచ్చింది. ఆ! మరలా మధ్యలో నొప్పి తగ్గిపోయింది. నొప్పి ఆ! తగ్గిపోయినప్పుడు కూడా మీరు మెడిటేషన్ చేసారా? ఆపేసారా అండి? ఆహా! చేశామండి. అసలు ఆపల నేనైతే ఆపను మెడిటేషన్‌ని. ఓకే. మధ్యలో నొప్పి తగ్గింది. మరలా ఇప్పుడు నొప్పి వస్తుంది అంటున్నారు కదా! ఆ! సేమ్ ఇదేనండి. ఫస్ట్ స్టార్టింగ్‌లో మీకు రావడానికి కారణం ఇందాకడ మనం అశ్విని మేడం గారికి చెప్పుకున్నట్టుగానే ఇన్ని రోజులు మీరు ఆ! శరీరాన్ని ఒక స్థిర స్థితిలో కూర్చోబెట్టలేదు. ఏదో ఒక యాహ్! పని, ఇంట్లో పని, బయట పని చేసుకుంటూ ఉన్నారు. స్థిరంగా కూర్చోబెట్టలేదు కాబట్టి అది బాగా నొప్పొచ్చుండొచ్చు. ఆ హ్మ్. తర్వాత ఎప్పుడైతే నొప్పి తగ్గిపోయింది అంటున్నారో, మీ హ్మ్. యొక్క అక్కడ ఆ ప్లేస్‌లో ఉన్నటువంటి ఏదైతే బ్లాక్స్ ఉన్నాయో వాటిని క్లియర్ చేసే టైంలో ఆ హ్మ్. నొప్పి అనేది మీకు తెలియకుండా విశ్వం అనేది ఒక మత్తును కలిగిస్తుంది. అంటే ఆ! నిద్రపోతున్న ఫీలింగొస్తుంది. యాహ్! ఆ ఫీలింగొచ్చినప్పుడు మీకు నొప్పి తెలియదండి. కానీ అక్కడ క్లియర్ అవుతుంది. మరలా హ్మ్. ఏదైనా నొప్పిని మీరు పర్వాలేదు, మీరు తీసుకోగలుగుతారు. అంటే హ్మ్. మన కర్మలు కొన్ని రకాల కర్మల్ని మనం అనుభవిస్తే గాని పోవండి. హ్మ్. ఇప్పుడు మీకు చెప్పాలి అంటే మొన్న రీసెంట్‌గా పత్రి సార్ ఒక ఎగ్జాంపుల్ చెప్పారండి. ఎవరో ఒక హ్మ్. ఆవిడ అన్నీ ఉన్నాయి ఆవిడకి. ఏ విషయంలోనూ లేదు అనుకోవడానికి లేదు. చాలా బాగా ధ్యానం చేస్తారు. అన్నీ చేస్తారు. కానీ హ్మ్. ఆవిడకి కాలు నొప్పి. కొన్ని సంవత్సరాలుగా ఆవిడ ధ్యానం చేస్తున్నారు కానీ కాలు నొప్పి మాత్రం తగ్గడం లేదు. హ్మ్. అది ఎందుకు అని ఆవిడ గతంలో చూసుకున్నప్పుడు ఏం జరిగిందంటే ఆవిడ ఒకప్పుడు విపరీతంగా చికెన్ లెగ్ పీసెస్ తినేవారట. లెగ్ పీసెస్ బాగా హుహు. తినేవారట. అది హ్మ్. చికెనా? మటనా? నాకు గూడా తెలీదండి. లెగ్ పీసెస్ బాగా తినేవారట.
అంటే ఓకే మ్యామ్. మనం అది కర్మ. ఒక రకంగా ఆవిడకది కర్మ. ఆ కర్మని ఆవిడ నివృత్తి చేసుకునే వరకు కూడా ఆవిడకి ఆ పెయిన్ తగ్గలేదట. ఏ హుహు. రోజైతే ఆవిడ ధ్యానంలో మనస్ఫూర్తిగా నాకు ఈ పెయిన్ ఎందుకొస్తుంది? దీనికి సంబంధించిన కారణం ఏదైతే ఉందో, నేను ఎవరినైతే హ్మ్. ఇబ్బంది పెట్టానో, వాళ్ళని హ్మ్. మనస్ఫూర్తిగా క్షమించమని అడుగుతున్నాను అని ఆవిడ చెప్పుకున్న తర్వాత ఆవిడకి ఆ నొప్పి తగ్గిందట. అంటే క్రమంగా ఒకటేసారి కాదండి. నిదానంగా హ్మ్. నొప్పి తగ్గిపోయిందట. అలాగే ఓకే మ్యామ్. మీకు కూడా ఆ ప్లేస్‌లో ఏదైనా ప్రాబ్లమ్ ఉండుండొచ్చండి. ఆ పెయిన్ పూర్తిగా తగ్గిపోతుంది. బిలీఫ్‌నెస్ హ్మ్. ఫస్ట్ యాక్సెప్టెన్స్ ఉండాలి. బిలీఫ్‌నెస్ ఉండాలి. మెడిటేషన్ ఆ! కంటిన్యూ చేయండి మేడం. నేను తగ్గిపోతుంది. చేస్తా. అండ్ ఆ! ఇంకోటేంటంటే నేను మెడిటేషన్ స్టార్టింగ్ చేసిన తర్వాత నాకిది నచ్చి మా ఇంట్లో వాళ్ళకన్నా మా అమ్మమ్మ, తాతయ్య ఉంటారు. మా ఓకే. తాతయ్యకి చెప్పాను చేయమని. ఆయన ఓకే. పడుకొని చేస్తున్నా. నేను చేయలేకపోతున్నా అంటే, "పర్లేదు నువ్వు పడుకొని చెయ్యి" అని నేను చెప్పా. తర్వాత మొన్న 2 డేస్ బ్యాక్ నేను అక్కడికెళ్ళడం జరిగింది. కూర్చొని ఓకే. చేయించా. నేను వావ్! కూర్చొని చేస్తాను. చూడు కరెక్ట్ చేస్తున్నా అని చెప్పారు. ఆ! చెయ్యి నేను ఓకే. చూస్తున్నాను అంటే ఒక 20 మినిట్స్ దాకా కరెక్ట్‌గా కూర్చున్నారు. కాసేపు ఆగానే నాకు కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి. కాళ్ళు క్రాస్ చేసుకున్నాను. కొంచెం నొప్పిగా ఉన్నాయంటే, "పర్లేదు కాళ్ళు మామూలుగా పెట్టేసుకో. నొప్పి తగ్గినప్పుడు మళ్ళీ క్రాస్ చేసుకో" అని చెప్పాను. చాలా వండర్‌ఫుల్ అండి. అంటే ఒకవేళ పెద్దవాళ్ళు కదండీ! వాళ్ళు కూర్చొని ఆ! చేయలేకపోతే వాళ్ళు పడుకొని కూడా ఆ శ్వాసను గమనిస్తూ ఉండొచ్చండి. కూర్చునే ఆ! ఓపిక ఉంది కూర్చోగలరు అనుకుంటే కూర్చోవచ్చండి. నేను చైర్‌లో స్టార్టింగ్ చేసిన కూర్చోమని చెప్పండి. ఓకే అండి. చైర్‌లో ఓకే. కూర్చోమని చెప్పండి. ఎందుకంటే పెద్దవారు కదా! కింద కూర్చోవడానికి మేబీ వెంటనే వారి శరీరం సహకరించకపోవచ్చు. చైర్‌లో ఆ! కూర్చొని నిదానంగా చేస్తూ ఉండమనండి. ఒక రోజుకి పడుకున్న వారు కుర్చీలో కూర్చొని చేస్తున్నారు కదా! అలాగే ఒక రోజుకి హ్మ్. ఆయన పూర్తి శక్తి స్థాయిని తీసుకొని, పూర్తి శక్తి స్వరూపులైపోయి నార్మల్‌గా కూర్చొని కూడా చేయగలుగుతారు. అండ్ ఆయన చేసింది వారం రోజులే మ్యామ్. నాకు నడుము నొప్పి తగ్గిపోయింది అని ఆయనే ఫోను చేసి చెప్పారు. వావ్! వండర్‌ఫుల్ మేడం. వండర్‌ఫుల్. థాంక్ యూ అండి. అది అలా చేస్తుంది కరెక్టే నాకనిపించింది. ఒకసారి అడుగుదామని అడుగుతున్నాను మ్యామ్. కరెక్టేనండి. కరెక్టేనండి. ఏది హ్మ్. ఇక్కడ భూమి మీద మనం నేర్చుకునేది సరి అయిన విధానం, సరికాని విధానం. సరికాని విధానాన్ని వదిలేసి, సరి అయిన హ్మ్. విధానంలోకి ప్రయాణించటమేనండి. ఏది తప్పు కాదు, ఏది ఒప్పు కాదండి. ప్రతి దాని నుంచి పాఠమే. ఒక యాహ్! జ్ఞానము. ఈ భూమి అనే పాఠశాలలో నేర్చుకోవడానికొచ్చిన విద్యార్థులమే మనమందరం కూడా. హ్మ్. కొంతమంది ఆల్రెడీ నేర్చుకున్న పాఠాల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. ఇంకొంతమంది కొత్త పాఠాల్ని నేర్చుకుంటూ ఉన్నాము. మన యొక్క సాధన యొక్క పరంపరలో, సాధన యొక్క తీవ్రతను బట్టి జ్ఞానాన్ని తీసుకుంటున్నామా? జ్ఞానాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటున్నామా? అనేది ఉంటుందండి. అలాగే హ్మ్. మీరు ధ్యానం చెయ్యండి. అందరికి చెప్పండి కూడా. ఓకే మ్యామ్. థాంక్ యూ మ్యామ్. నాకు ఒక డౌట్ ఉండేది. కలర్స్ కనిపించాయి. నేను స్టార్టింగ్‌లో మెడిటేషన్‌లో కూర్చున్నప్పుడు ఎందుకు కనిపిస్తున్నాయి నాకు డౌట్ క్లారిఫై అయిపోయింది ఇవాళైతే. థాంక్ యూ అండి. థాంక్ యూ. ఇవాళ మీ సెక్షన్ వినడం వల్ల నాకు చాలా డౌట్స్ ఉన్నాయి. పూర్తిగా పటాపంచలయిపోయాయి. నేను చేస్తుంది కరెక్టే అని కాన్ఫిడెన్స్ వచ్చేసింది నాకైతే. థాంక్స్ అండి. కంటిన్యూ చేయండి. మధ్యలో ఆపొద్దండి. ఇంకా ఆ! కొన్ని నేను 4 అనుభవాలే చెప్పానండి. ఇంకా 3 అనుభవాలున్నాయి. అలాగే మళ్ళీ గనక అవకాశం దొరికితే మిగిలిన అన్నిటి గురించి కూడా చెప్పుకుందాం. మరలా అవకాశం మళ్ళీ ఇస్తే నేను క్లాస్ మళ్ళీ తీసుకుంటాను. అవకాశం ఉంది. మీరు చెప్పచ్చు. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ థాంక్ యూ మేడం. థాంక్ యూ మ్యామ్. ఓకే. ఓకే అండి. ఇంకా ఎవరైనా మాట్లాడతారా అండి? ఏమైనా డౌట్స్ ఉన్నాయా మేడం? దేవీమాతలో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా హ్యాండ్ రైజ్ చేయండి. మీకు అన్‌మ్యూట్ అనే ఆప్షన్ వచ్చిద్ది. మీరు మైక్ మీద నొక్కితే మీకు చక్కగా మాట్లాడొచ్చు మేడంతో. ఎవరైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి దేవీమాతలో. ఎవరికీ ఏమీ డౌట్స్ లేకపోతే మరలా మనం మెడిటేషన్ చేద్దామా అండి? ఒక 2 మినిట్స్ చేద్దామండి. ఈలోపు ప్రాణహిత మేడం వస్తారు. యాహ్! ఓకే మ్యామ్. ఓకే అండి. థాంక్ యూ. అందరూ దయ స్థిర సుఖాసనంలో హాయిగా కూర్చోండి. ఎవరికి ఎలా హాయిగా అనిపిస్తే అలా కూర్చోండి. కాళ్ళు చాపుకొనైనా కూర్చోవచ్చండి. చాపుకుని కాళ్ళు 2 క్రాస్ చేసుకోండి. చేతులు 2 వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకొని కాళ్ళని క్రాస్ చేసుకోండి. కళ్ళు 2 మూసుకొని సహజంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస, నిశ్వాసంలో గమనిద్దాం మేడమ్.
కేవలం మీరు దేనినైతే లోపలికి తీసుకుంటున్నారో, ఆ శ్వాసే మీరు. ఆ చైతన్యమే మీరు. సంపూర్ణ విశ్వాసంతో శ్వాసను తీసుకున్నామండి. సహజంగా జరిగేటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసాలను మాత్రమే గమనిద్దాం. శరీరంలో ఏ భాగాన్ని బిగపట్టవద్దండి. చాలా ఫ్రీగా, చాలా కంఫర్టబుల్‌గా కూర్చుందాం. ఆ శ్వాసే మనము అన్నంత మమేకమై, శ్వాసతో లీనమై, విశ్వంతో అనుసంధానమవుదామండి. విశ్వం చైతన్యంలో భాగాలమైన మనమందరము కూడా విశ్వమయ ప్రాణశక్తిని అపారంగా తీసుకోగలుగుతున్నాం మేడం. ప్రతి ఒక్కరూ కూడా సహజంగా, అతి సహజంగా ఉన్నటువంటి శ్వాసని గమనిస్తూ, ఆ శ్వాసతో అనుసంధానం చెందుదాం మేడం. ఏ ప్లాట్‌ఫార్మ్ ద్వారా అయితే, ఏ డివైన్ ఫెమినైన్ సంఘ అనే ద్వారా మనమందరం ఈరోజు కలిసామో, దాని వృద్ధి కోసం ప్రతి ఒక్కరం మనస్ఫూర్తిగా అంగీకరిద్దాం. ప్రతి ఒక్క స్త్రీమూర్తి తనలోని స్త్రీతత్వాన్ని అంగీకరించేలా మనం ఒక సంకల్పాన్ని చేద్దాం మాతలు. సహజంగా జరుగుతున్నటువంటి శ్వాసను మాత్రమే గమనిస్తూ, మీ శరీరంలోకి ఆ విశ్వమయ ప్రాణశక్తి కాంతి స్వరూపమై, అపారమైన శక్తి స్వరూపమై పూర్తి శరీరంలో నిండుతూ, పూర్తిగా విశ్వమయ ప్రాణశక్తిని సంపూర్ణంగా అంగీకరిద్దాం. మన యొక్క స్త్రీతత్వాన్ని అంగీకరిద్దాం. దయచేసి అందరూ నిదానంగా మీ 2 చేతుల్ని కళ్ళ మీద పెట్టుకోండి. మీ చేతుల్ని నిదానంగా తీస్తూ ముఖం మొత్తం కప్పి ఉంచండి మాతలు. నిదానంగా మీ చేతులను ముందుకు తీసుకొస్తూ, మీ చేతులనే చూస్తూ కళ్ళు తెరవండి. మేడం ఎవరో ఏదో అడగాలి అన్నారండి. ఒక 1 మినిట్ టైమ్ ఉందండి. ఏమైనా అడగాలి అంటే అడగొచ్చు మేడం. ఎవరో చాట్ బాక్స్‌లో పెట్టారండి. మంజుల గారనుకుంటా.
ఏమైనా అడగాలంటే క్విక్‌గా 1 మినిట్‌లో అడగొచ్చండి. నెక్స్ట్ మెడిటేషన్ సెషన్ స్టార్ట్ అవ్వబోతోందండి. అండ్ వి హావ్ సమ్ అనౌన్స్‌మెంట్ అబౌట్ అవర్ 9 డేస్ నవరాత్రి గురించి ఒక అనౌన్స్‌మెంట్ ఉందంటండి. మేడం తీసుకొని చెప్తారు. అందరూ కూడా యాహ్! యాహ్! మ్యామ్. మీకు ఆప్షన్ వచ్చింది. మీరు మాట్లాడొచ్చండి. మంజుల మ్యామ్. హలో మేడం. చెప్పండండి. చెప్పండి హలో మంజుల గారు. హలో. మేడం, నేను పిరియడ్లో ఉన్నాను. ఇవాళ సెకండ్ డే. దేవి నవరాత్రుల ఓకే. మెడిటేషన్ లో పాల్గొనొచ్చా? చెయ్యొచ్చండి. అదే తప్పకుండా ఒక డౌట్. చేయొచ్చు. అదే మరి తప్పకుండా అదే అడుగుదాం. చేయొచ్చండి. నేను కూడా కొత్తనే జాయిన్ అయ్యాను, అందుకే అడుగుదామని చెప్పేసి. చేయొచ్చా లేదా? దేవి మాతలు కదా మరి, పీరియడ్ లో చేయొచ్చా? పర్వాలేదండి. తప్పకుండా చేయొచ్చండి. తప్పకుండా. ఓకే. ఇంకా మీరు గనక అబ్జర్వ్ చేస్తే ప్రతి ఒక్క మాత గనక అబ్జర్వ్ చేస్తే ఆ 3 రోజుల పీరియడ్స్ ఏదైతే ఉంటుందో ఆ సమయంలో మన శరీరంలో శక్తి అపారంగా నింపబడుతుందండి. అందుకే కదండీ మనం దేవీ మాతల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మీరెవరైనా గ్రూప్‌లో మెసేజ్ పెట్టినప్పుడు కూడా వెల్కమ్ దేవి అని అందరిని వెల్కమ్ చేస్తూ ఉన్నాం కదండీ! ఆ టైంలో మీరు రోజు ఉండే కంటే కూడా చాలా యాక్టివ్‌గా ఉంటారండి. కాకపోతే అందరూ చెప్పిన మాటలు వినేసి ఆ బిలీఫ్స్ వల్ల అలా కాదు, అలా కాదు, అలా కాదు అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాం కానీ, విడిగా ఉన్న రోజుల కంటే కూడా మీకు పీరియడ్స్ ఉన్న టైంలో అపారమైన శక్తి క్షేత్రాలుగా మారుతారండి ప్రతి ఒక్క మాత కూడా. ఒకసారి గమనించండి మేడం ఈసారి మీ అందరూ ఎంతమంది మాతలైతే ఉన్నారో అందరికీ ఇదొక రిక్వెస్ట్ అండి నా తరఫున. ఈసారి మీరు పీరియడ్స్‌లో ఉన్నప్పుడు ఒక్కసారి మీ శరీరాన్ని, మిమ్మల్ని మీరు మీ ఆలోచన విధానాన్ని గమనించండి. చాలా, చాలా ఎక్కువ ఎనర్జీస్ అనేవి ఉంటాయండి ఆ టైంలో. తప్పకుండా ధ్యానం చేయొచ్చండి. ధ్యానం చేయడానికి దానికి ఎలాంటి ఇబ్బంది లేదండి. ఓకే. థ్యాంక్ యూ. ఓకే మేడం. యాహ్! ఓకే అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. సత్యదేవి గారు ఎవరో హ్యాండ్ రైజ్ చేశారండి. సారీ, నా వాయిస్ వినిపిస్తుందా? నమస్తే అండి. అమ్మ నమస్తే. వండర్ఫుల్ మేడం, చాలా బాగా చెప్పారు. సో మనం ఇప్పటితోని ఇంకా క్వశ్చన్స్ ఆపేద్దాము, మళ్ళీ తీసుకుందాము. సో ఒకసారి నేను క్విక్ గా అనౌన్స్మెంట్ చేస్తాను. చాలా బాగుంది మేడం, క్లాస్ చాలా బాగుంది. అండ్ గైడెడ్ మెడిటేషన్ బాగా ఆన్సర్ చేశారు. వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టుడే. సో మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ప్రాణహిత గారు. థ్యాంక్ యూ అండి. దేవి మాతలందరికీ నమస్కారం. సో ఒక క్విక్ అనౌన్స్మెంట్ ఏంటి అంటే, మనము రేపటి నుంచి మనకి నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి. నవరాత్రులు అంటేనే మరి ఈ భూమి మీద మొత్తం ఆ డివైన్ ఫెమినైన్ ఎనర్జీస్ ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు భారతదేశంలో ఎంతో మంది దాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. మనం ఇన్ని రోజులు పూజలు చేస్తూ బయట సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాము. కానీ ఇప్పుడు ఒక ఇన్నర్ సెలబ్రేషన్ చేసుకుందాం. మన లోపల ఉన్న ఆ దేవి తత్వాన్ని యాక్టివేట్ చేసుకుందాం. మరి దానికోసం అని మనం అందరం కలిసి సో ఎన్నెన్నో చక్కటి ప్రోగ్రామ్స్ డిజైన్ చేశాము. సో రేపు 3 గంటలకి పత్రి మేడం వస్తారు. అందరూ కూడా ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. రేపు 3 గంటలకి పత్రి మేడంతో స్టార్ట్ అవుతుంది ప్రోగ్రామ్. స్టార్ట్ అయ్యి 9 రోజులు కూడా దసరా రోజు మధ్యాహ్నం వరకు 24 గంటలు ప్రోగ్రామ్స్ ఉంటూనే ఉంటాయి. మీరు ఎంతసేపు వీలుంటే అంతసేపు జాయిన్ అవ్వండి. లైవ్ గైడెడ్ మెడిటేషన్స్, చాలా సీనియర్ మాస్టర్స్ తో జ్ఞానం షేరింగ్, స్పిరిచువల్ టాక్స్, లైవ్ మ్యూజిక్, బుక్ రీడింగ్, డివైన్ డాన్స్, ఇలా రకరకాల ప్రోగ్రామ్స్ అన్ని కూడా పెట్టాము. సో ఖచ్చితంగా ఈ టైం అందరూ బాగా యూటిలైజ్ చేసుకోవాలని విన్నపం. సో మరి ఎందుకు అంటే, మనము అందరం కలిసి రోజు మెడిటేషన్స్ చేస్తూ ఉన్నాం. మరి మనం ఎలా అయితే పౌర్ణమి రోజులు, అమావాస్య రోజులు ఎక్కువగా ఎనర్జీ ఉంటుంది, అలాగనే పిరమిడ్ లో ఎక్కువగా శక్తి ఉంటుంది, అలాగే మరి నవరాత్రి టైంలో కూడా ఎక్కువ ఎనర్జీస్ ఉంటాయి. ఏం ఎనర్జీస్? స్త్రీతత్వానికి సంబంధించిన ఎనర్జీస్ ఉంటాయి. మొత్తం అందరూ కూడా అదే కాన్షియస్నెస్ కి కనెక్ట్ అవుతూ ఉంటారు. అందరూ దేవి మాతను పూజిస్తూ భారతదేశంలో, వరల్డ్ మొత్తంలో ఉన్న హిందువులు కానీ ఎంతో మంది దీన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. సో ఈ సెలబ్రేషన్ లో ఏంటంటే అందరూ హ్యాపీ స్పేస్ లో ఉంటూ ఉంటారు అనమాట. ఆ కలెక్టివ్ కాన్షియస్నెస్ లో దేవి ఎనర్జీస్ ఉంటూ ఉంటాయి. కాబట్టి మనం అందరం కూడా ఆ కలెక్టివ్ కాన్షియస్నెస్ కి కనెక్ట్ అయ్యి మన లోపల ఉన్న దేవి తత్వాన్ని యాక్టివేట్ చేసుకుందాం. మనకి చక్కగా యాక్టివేషన్ మెడిటేషన్స్ ఉన్నాయి. స్వర్ణలత గారు చేస్తూ ఉన్నారు. అలాగే
చక్కగా రోజు ఒక్కొక్క దేవికి సంబంధించి మెడిటేషన్స్ చేస్తూ ఉన్నారు. దేవి చెక్క గారు ఇలా అందరూ కూడా అద్భుతమైన మెడిటేషన్స్ మెసేజెస్ తో ఉన్నాయి. అందరూ మాక్సిమం యూటిలైజ్ చేసుకోండి. రేపు మధ్యాహ్నం 2:30 నుంచి స్టార్ట్ అయిపోతుంది. 3కి పత్రి మేడం వస్తుంది. సో అందరూ ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి, లేడీస్ అందరికీ కూడాను. సో మరి దానికోసం ఇప్పుడు ఒక పావు గంట సేపు మనం అందరం కలిసి ఓన్లీ ఈ నవరాత్రుల ప్రోగ్రామ్ చాలా సక్సెస్ఫుల్ గా అవ్వాలి అని చెప్పి ఒక పావు గంట సేపు సంకల్ప ధ్యానం చేద్దామండి. అందరం కూడా ఈ 9 రోజులు 24 గంటలు మరి చేస్తున్నాం. ఎంతో పెద్దగా ఈ ప్రోగ్రామ్ జరగబడుతుంది. సో ఎంతో అద్భుతంగా పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఖచ్చితంగా పాల్గొంటూ మన సంకల్పం చాలా హెల్ప్ అవుతుంది. మనం సంకల్పిద్దాము. ప్రశాంతంగా ఆల్రెడీ ఇప్పుడే ధ్యానం నుంచి బయటకు వచ్చాము. మళ్ళీ డీప్ స్టేట్స్ లోకి వెళ్ళిపోదాము. మరి ఆ జగన్మాతని మన ధ్యానంలోకి ఇన్వైట్ చేద్దాము. అండ్ స్త్రీతత్వపు ఎనర్జీస్ ని, డివైన్ ఫెమినైన్ ఎనర్జీస్ ని చక్కగా మన ధ్యానంలోకి ఇన్వైట్ చేద్దాము. అలాగే మరి ఈ భూమి మీద స్త్రీతత్వాన్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్ళడానికి ఎంతో మంది ఆస్ట్రల్ మాస్టర్స్ వర్క్ చేస్తూ ఉన్నారు. పురుషులనే కాదు, స్త్రీలనే కాదు, ప్రతి ఒక్కరి లోపల కూడా ఆ దివ్య స్త్రీతత్వాన్ని మేల్కొల్పడానికి ఎంతో మంది ఆస్ట్రల్ మాస్టర్స్ మనకి గైడ్ చేస్తూ ఉన్నారు. ఆ మాస్టర్స్ అందరినీ కూడా ఇన్వైట్ చేద్దాము. ఈ 9 రోజులు కూడా 9 రోజులు మరియు దసరా రోజు 10 రోజులు కంప్లీట్ గా మనందరికీ హెల్ప్ చేసి గైడ్ చేసి ఆ ప్రోగ్రామ్ అంతటిని కూడా సక్సెస్ఫుల్ గా చేయమని వారందరినీ కూడా కోరుకుందాం. అలాగే మరి క్రాప్ సర్కిల్స్ యొక్క ఎనర్జీని, డివైన్ ఫెమినైన్ వరల్డ్స్ నుంచి ఆ ఎనర్జీని, మదర్ ఐసిస్ యొక్క ఎనర్జీని, ఏంజల్స్, ఆర్కేంజల్స్ యొక్క ఎనర్జీని, అలాగే మరి ప్రోగ్రామ్స్ సక్సెస్ఫుల్ గా ఆర్గనైజ్ చేయడానికి డివైన్ ఆర్గనైజర్స్ యొక్క ఎనర్జీని మనం ఇన్వైట్ చేద్దాము. మనకు రేపు మధ్యాహ్నం నుంచి మరి దసరా రోజు మధ్యాహ్నం వరకు కూడా ఈ ప్రోగ్రామ్స్ అన్ని ఎంతో సక్సెస్ఫుల్ గా అవ్వడానికి హెల్ప్ చేయండి మాస్టర్స్. అలాగే ఈ ప్రోగ్రామ్స్ ని అందరూ కూడా వాళ్ళ లోపల ఉన్న దివ్య స్త్రీతత్వాన్ని మేల్కొల్పడానికి యూజ్ చేసుకోవాలి. అందరూ కూడా చక్కగా ఈ ప్రోగ్రామ్స్ అటెండ్ అవ్వాలి. వాళ్ళ లోపల కూడా ఈ డివైన్ ఫెమినైన్ ఎనర్జీస్ యాక్టివేట్ అవ్వాలి. ఇలాంటి ఒక గొప్ప సంకల్పంతో మనం ఇంకొక 10 నిమిషాల పాటు చక్కగా ధ్యానం చేద్దాం మిత్రులారా. ఎనర్జీస్ తెలుస్తుంది, చక్కగా ఫీల్ అవ్వండి.
ఎంతో మంది వాలంటీర్స్ కలిసి ఈ ప్రోగ్రామ్ ని డిజైన్ చేస్తూ ఎంతో వర్క్ చేస్తూ ఉన్నారు. మరి మీరు అందరూ కూడా తప్పకుండా ఈ ప్రోగ్రామ్ అటెండ్ అయ్యి మీ వంతు సహాయం మీరు చేయండి. సహాయం అంటే మీరు వచ్చి జాయిన్ అయ్యి మీ లోపల చేంజెస్ తీసుకురావడమే. మరి అందరికీ కూడా ఈ గైడెడ్ మెడిటేషన్స్, ఈ ప్రోగ్రామ్స్ మేల్కొల్పడానికి బాగా హెల్ప్ అవుతుంది. ఇంకా మృదులా మేడం ఏమైనా యాడ్ చేయాలంటే చేయండి మేడం. ఆ దివ్య కాంతి మనందరి లోపల కూడా ఎంటర్ అవుతుంది. చక్కగా మనం ఆ గ్రూప్ కాన్షియస్నెస్ అయిన దేవికి కనెక్ట్ అవుతూ ఉన్నాము. మనందరి ద్వారా ఈ ప్రోగ్రాం ఎంతో సక్సెస్ఫుల్ గా సాఫీగా జరిగిపోతుంది. మనం అందరం మరి 10వ రోజు దసరా రోజు హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాము. ప్రోగ్రామ్ చాలా సక్సెస్ఫుల్ గా అయింది. అందరం ఎంతో ఆనందంగా ఈ ప్రోగ్రామ్ యొక్క సక్సెస్ మీట్ ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాము. మాస్టర్స్ డివైన్ ఫెమినైన్ ఎనర్జీస్ అన్ని కూడా మనతో ఉన్నాయి. ఈ 10 రోజులు మనతోనే ఉంటూ అందరినీ సక్సెస్ఫుల్ గా ముందుకు నడిపిస్తూ ఉన్నాయి. ఎటువంటి అలసట లేకుండా ఎంతో హ్యాపీగా ఇంకా యాక్టివ్ గా మనమందరము ఈ ప్రోగ్రామ్స్ లో పాల్గొంటూ ఉన్నాము. మై డియర్ మాస్టర్స్, చక్కగా మనము ఆ నవదుర్గల ఎనర్జీస్కి చక్కగా ఎంతో ఆనందంతో కనెక్ట్ అవుదాం. మనలో ఉన్న ఆ నవదుర్గ ఎనర్జీస్ని మనం ఆనందంతో
చక్కగా రిలీజ్ చేద్దాం మాస్టర్స్. మనం ఒకసారి ఆ నవదుర్గ ఎనర్జీస్ ఫీల్ అవుదాం. చిరునవ్వుతో చక్కగా ఆనందంగా మనం ఆ నవదుర్గ ఎనర్జీస్కి కనెక్ట్ అయ్యి మనలో ఉన్న ఆ దేవీ మాత ఎనర్జీస్కి కనెక్ట్ చేసుకుని ఆనందమైన మన ప్రేమపూర్వకమైన శ్వాసతో ఆ ఎనర్జీ ఇప్పటి వరకు మనం ఆ నవరాత్రి మహోత్సవాలు మనం ఇలాగా 24 hours ధ్యానాన్ని ఫస్ట్ టైం కనెక్ట్ అవుతున్నాం మాస్టర్స్. ఆ ఉత్సవంలో మనం చక్కగా మన స్త్రీ తత్వాన్ని కనెక్ట్ చేసుకుంటూ ప్రతి ఒక్కరము కూడా ఆ ఎనర్జీస్ని కనెక్ట్ అవుతూ ఎనర్జీస్ని తెద్దాం మాస్టర్స్. ప్రతి ఒక్కరిలో కూడా నవదుర్గలు ఆ క్వాలిటీస్ ఉన్నాయి మాస్టర్స్. మనము అది గుర్తించి చక్కగా ఈ 9 రోజులు కనెక్ట్ అవుదాం మాస్టర్స్. ఈ 9 రోజుల్లో మన ఆనందోత్సవం లాస్ట్ 10వ రోజున చక్కగా సెలబ్రేషన్ చేసుకుందాం మాస్టర్స్. మన ప్రతి క్షణం దీన్ని ఉపయోగించుకుందాం మాస్టర్స్. ఓకే మాస్టర్స్, మీరు ఎవరైనా స్టార్ట్ చేయండి. ఇంకొక 5 నిమిషాల పాటు ఇదే ధ్యానాన్ని ఇలాగే కొనసాగిద్దాం మాతలు. ఏ ప్రోగ్రామ్ అయితే ప్రాణహిత మేడం గారు సిద్ధపరిచి ఉన్నారో ఈ యొక్క దసరా మహోత్సవాన్ని పురస్కరించుకొని ఆ ప్రోగ్రామ్ని ఎంతో సక్సెస్ఫుల్గా అందరము కూడా అందులో జాయిన్ అయ్యి ప్రతిరోజు కూడా ఆ యొక్క దేవిని ఆహ్వానిస్తూ మనలోని దేవీతత్వాన్ని మనం గుర్తిస్తూ పరిపూర్ణ దేవీ మాతలుగా వెలుగొందగలిగేలాగా ఎవరెవరైతే ఆస్ట్రల్ మాస్టర్స్ మనందరికీ సహకరిస్తున్నారో వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ప్రతి క్షణం మనతో నడిపిస్తున్న అపార శక్తి స్వరూపానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇంకొక 5 నిమిషాలు మన సంకల్పం పరిపూర్ణంగా నెరవేరేందుకు ధ్యానం చేద్దాం మాతలు. సంపూర్ణంగా నమ్మండి. సంపూర్ణ విశ్వాసంతో పరిపూర్ణ నమ్మకంతో విశ్వమయ ప్రాణశక్తితో మమేకమవుతూ
ప్రతి ఒక్క దేవిలోని దేవీతత్వాన్ని తీసుకొస్తూ ఆ యొక్క స్త్రీతత్వపు శక్తిని అపారంగా పెంచుతూ గౌరవిస్తూ ఆది పరాశక్తికి కృతజ్ఞతలు చెప్తున్నాం అసలు. Be with your breath. Don't inhale and exhale. Be calm. ప్రశాంతంగా సహజమైన శ్వాసను మాత్రమే గమనించండి. మనతో సహకరిస్తున్న ప్రతి మాస్టర్కి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుదాం. ఈ యొక్క అఖండ ధ్యానాన్ని ఎన్నో రకాలటువంటి ప్రోగ్రామ్స్ని విజయవంతం చేసుకునే విధంగా ప్రతి ఒక్క దేవీ మాతలోని దివ్య స్త్రీతత్వాన్ని గుర్తించగలిగేలాగా అఖండ విజయాన్ని పొందిన ప్రతి ఒక్క మాస్టర్ విశ్వాసంతో మనకి హెల్ప్ చేసిన మాస్టర్స్ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఆఖరి 3 నిమిషాలు మాత్రమే దయచేసి శ్వాస మీద గమనించండి. అద్భుతంగా మన అందరి లోపల ఉన్న ఆ దివ్య స్త్రీతత్వపు క్వాలిటీస్ యాక్టివేట్ అవుతూ ఈ 10 రోజులు కూడా చక్కగా మనము ఈ భూమి మీదకు వచ్చే ఆ ఎనర్జీస్ ని రిసీవ్ చేసుకుందాము. మరి మనందరం కూడా కలిసి ఈ గ్రూప్ కాన్షియస్నెస్ కి కనెక్ట్ అవుదాము. అన్ని ప్రోగ్రామ్స్ లో కూడా పాల్గొంటూ ఎంతో జ్ఞానాన్ని తీసుకుందాము. మరి మనందరి ద్వారా ఈ ప్రోగ్రామ్స్ కూడా ఎంతో సక్సెస్ అవుతుంది. అలాంటి ఒక గొప్ప సంకల్పంతో మరి ఎంతో కృతజ్ఞతా భావంతో మనకు హెల్ప్ చేసి గైడ్ చేస్తున్న ఫిజికల్ మాస్టర్స్ కి, మరి ఆస్ట్రల్ మాస్టర్స్ కి, ఏంజల్స్ కి, అందరూ హయ్యర్ వరల్డ్స్ మాస్టర్స్ కి, క్రాప్ సర్కిల్స్ ఎనర్జీస్ కి, అన్నింటికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలుపుకుందాము. అలాగే మన గ్రూప్ కాన్షియస్నెస్ కి షరతులు లేని ప్రేమతో కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీరు ఎప్పుడైతే సిద్ధంగా ఉన్నారో చక్కగా మీ చేతులు రిలీజ్ చేసి మిమ్మల్ని మీరు హత్తుకోండి. ఆ ప్రేమతో మిమ్మల్ని మీరు హత్తుకోండి. మరి మీరు ఎప్పుడు సిద్ధంగా ఉన్నారో అప్పుడు మీ 2 చేతులు కళ్ళ మీద పెట్టుకొని మెల్లిగా మీ కళ్ళను ఓపెన్ చేయండి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. సో మళ్ళీ అందరికీ కూడా
రిక్వెస్ట్ ఖచ్చితంగా రేపటి నుంచి అందరూ జాయిన్ అవ్వండి. పత్రి మేడంతో ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. 2:30కి అందరు లాగిన్ అవ్వండి. మేడం 3:00 అంతా వచ్చేస్తారు. మేడం వచ్చే వరకు అందరూ లాగిన్ అయ్యి రెడీగా ఉండండి. తర్వాత మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాము. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. ఇంకేమైనా క్వశ్చన్స్ కానీ ఏమైనా షేర్ చేసేది ఉంటే నవ్య గారితో అందరూ ఉన్నారు. ఆల్రెడీ మీకు ఇవాళ చెప్పిన క్లాస్ గురించి కానీ ఏమైనా గైడెన్స్ గురించి కానీ ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే క్వశ్చన్స్ తీసుకోండి. నేను ఇంకా డ్రాప్ అవుతున్నాను. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. దేవి మాతలు, మనం మెడిటేషన్ చాలా చక్కగా చేసాం అందరం కూడా. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా హ్యాండ్ రైజ్ చేయండి, అన్మ్యూట్ చేస్తామండి. మీకున్న డౌట్స్ని చక్కగా మేడంతో షేర్ చేసుకొని క్లారిఫై చేయొచ్చు. సత్యవతి గారు హ్యాండ్ రైజ్ చేశారండి. మాట్లాడండి సత్యదేవి మ్యామ్. మీకు నేను సుఖాసనంలో కూర్చుంటున్నానండి. కూర్చోవటం ఒక అరగంట అయిన తర్వాత అదే కాళ్ళు పట్టేసినట్టయితే కాళ్ళు చాపుకుంటున్నాను. అంటే గోడకు ఆనుకోకుండా గోడకు ఆని కూర్చున్నా ఒక అరగంట 40 నిమిషాల తర్వాత కాళ్ళు బరువెక్తుంటే కాళ్ళు చాపుకుంటున్నాను. ఇది కరెక్టే అంటారా? పర్వాలేదండి, చాపుకోవచ్చు. అయితే ఒక చిన్న ప్రాక్టీస్ చేయండి మేడం మీరు. అదేంటంటే ఈ రోజు మీరు ధ్యానంలో కూర్చున్నప్పుడు 30 నిమిషాల తర్వాత మీకు కాళ్ళు చాపుకోవాలి అనిపించింది, కాళ్ళు చాపుకోండి, ధ్యానం చేయండి, తప్పులేదండి. మరలా రేపు చేస్తున్నప్పుడు అదే 30 నిమిషాలకు మీకు మరలా కాళ్ళు చాపుకోవాలనిపిస్తే ఒక్కసారిగా మీ మనసుకు మీరు నచ్చ చెప్పడానికి ప్రయత్నించండి. నేను ఈ రోజు ఇంకొక 5 నిమిషాలు ఇలా కూర్చొని చేద్దాం అనుకుంటున్నాను అని ప్రయత్నించండి చెప్పడానికి. అలా చేయగలిగితే చెయ్యండి, లేదు అంటే కాళ్ళు చాపుకోండి మేడం, నేను కింద కూర్చోలేకపోతున్నానమ్మా అంటే చైర్లో కూడా కూర్చోవచ్చండి, పర్వాలేదు. నాకు 60 ఇయర్స్ నానా. ఓకే అండి, చైర్లో కూర్చోండి మేడం, తప్పేం లేదండి. నాకు ఆ సాటిస్ఫాక్షన్ లేదురా, కొంచెం నాకు ఇట్లా కింద కూర్చుంటేనే ఓకే బాగా అనిపిస్తుంటది. కాళ్ళు చాపుకోవచ్చండి, మీరు వెనక్కి గోడకు ఆనుకోవచ్చు. అయితే వెన్నుపూసను మాత్రం నిటారుగా ఉండేలాగా ఆనుకోండి గోడకి, తల ఆంచకండి. ఓకే అమ్మా, తల ఆంచకుండా చేయండి, పర్వాలేదండి. థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ అండి. ఇంకా ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే చెప్పండి మేడం. ఆప్షన్ వచ్చింది, మాట్లాడండి. హలో 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 చెప్పండి అమ్మా. హలో హలో మేడం, వినిపిస్తుందా మేడం? వినిపిస్తోందండి, చెప్పండి. నమస్తే మేడం, నా పేరు ఉషా మేడం. నేను 3 months నుంచి మెడిటేషన్ చేస్తున్నాను. ఓకే అండి. మేడం, నాకు ఈ మధ్యలో ఇక్కడ నుదిటి దగ్గర చాలా ఎక్కువగా ఏదో తిరిగినట్టు అనిపిస్తుంది మేడం, ఎక్కువ 1 week నుంచి. ఓకే. అందువల్ల మామూలుగా కూర్చో ఉన్నా కూడా నాకు అటు అనిపిస్తుంది. డౌట్ అడుగుదామని. ఓకే అమ్మా, నుదుటి మీద అంటే మీకు నొసల మధ్యలో అనిపిస్తుందా అండి, నుదుటి దగ్గర అనిపిస్తుందా అండి? అంటే మీకు కనుబొమ్మలు ఉంటాయి కదా మేడం, ఆ తర్వాత. ఓకే. అవును మేడం, అక్కడే. ఓకే అండి. మేడం, మీరు బ్రహ్మరంధ్రం అంటే ఫోర్స్ గా పడినట్టు, బాగా ఫోర్స్ గా వస్తుంది మేడం.
ఓకే. ఎక్కువ. ఇందాకడ మనం చెప్పుకున్నాం కదండీ! అంటే విశ్వమయ ప్రాణశక్తిని ఎప్పుడైతే మనం తీసుకుంటూ ఉంటామో మనలోనికి, అది భ్రూమధ్యం ద్వారా మనలోకొస్తుంది అన్నాను. అదే మాడు, బ్రహ్మరంధ్రం, భ్రూమధ్యం, సహస్రార చక్రం అన్నీ దాన్నే అంటామండి. ఈ బ్రహ్మరంధ్రం ఓకే మేడం. రంధ్రం ద్వారా ఎప్పుడైతే మీరు విశ్వమయ ప్రాణశక్తిని మీ శరీరంలోకి తీసుకుంటున్నారో, అప్పుడు మీకు తలపైన ఓకే. చాలా బండ రాయి పెట్టినట్టు, చాలా బరువుగా ఉన్నట్టు, ఏదో ఫోర్స్‌గా లోపలికొచ్చేస్తున్న ఫీలింగ్ వస్తుందండి. అది ఫోర్స్‌గా భయపడాల్సిన వస్తుంది. హ్మ్. అవునండి. ఓకే. అలాగే వస్తుందండి. దానికి భయపడవలసిన ఓకే. అవసరం ఏమీ లేదండి. మీరు అపారమైన ఓకే. విశ్వశక్తిని మీలోకి ఆహ్వానిస్తున్నారు. మీరు తీసుకుంటున్నారు దాన్ని. కంటిన్యూ చేయండి ఓకే. మేడం. మంచి ఇంప్రూవ్‌మెంట్స్ వస్తాయండి. థ్యాంక్ యూ మేడం. ఓకే. థ్యాంక్ థాంక్స్ యూ అండి. మేడం. థాంక్ యూ. థాంక్ యూ అండి. ఇంకా ఎవరైనా మాట్లాడతారా అండి? పద్మావతి గారు. పద్మావతి గారు హ్యాండ్ రైజ్ చేశారండి. ఎస్ మేడం. చెప్పండి పద్మావతి నమస్తే గారు. మేడం. నమస్తే అండి. 2 మంత్స్ నుంచి 2 మంత్స్ నుంచి పీరియడ్స్ ప్రాబ్లమ్స్ చూపిస్తుంది మేడం నాకు. ఓకే. లాస్ట్ ఆగస్ట్‌లో వచ్చేసి 1 మంత్ పైన 11 డేస్ అట్లా లేట్‌గా పీరియడ్స్ వచ్చింది మేడం. ఓకే అండి. తర్వాత ఆగస్ట్ 14థ్ పీరియడ్స్ వచ్చింది. తర్వాత నిన్న వచ్చిందనమాట 2 మంత్స్ తర్వాత. మామూలుగా అయితే కరెక్ట్ గానే వచ్చేది మేడం. ఓకే. మీరు ప్రెగ్నెన్సీ ధ్యానం కోసం ట్రై చేస్తున్నాం మేడం. ఓకే. ఓకే అండి. అందుకే ఈసారి కొంచెం హోప్‌గా ఉన్నిందనమాట. 2 మంత్స్ అయింది కదా అని. టెస్ట్ అయితే ఓకే. చేయించుకోలేదు చూద్దాము అన్నట్టు. ఓకే. పీరియడ్స్ మళ్ళీ నిన్న స్టార్ట్ అయింది మేడం. ఓకే. మీరు ధ్యానంలోకొచ్చి ఎన్ని రోజులయిందండి? ఎప్పటినుంచి ధ్యానం చేస్తున్నారు మేడం? 4 ఇయర్స్ నుంచి చేస్తున్నా మేడం. ఓకే అండి. మామూలుగా అడిగానండి. ఓకే. ఓకే. దేనికి కూడా భయపడవలసిన అవసరం ఏం లేదండి. మీకు మనసులో ఏమైనా అనుమానం, భయం, ఎందుకిట్లా జరుగుతుంది అన్నటువంటి ఒక నిరాశ ఏమైనా ఉంటే ముందు వాటిని హ్మ్. తొలగించేయండి. తొలగించి హ్మ్. మీరు ధ్యానం చేస్తున్నప్పుడు మీకు మీరు నచ్చచెప్పుకోండి. నేను హ్మ్. ఖచ్చితంగా గర్భాన్ని ధరిస్తున్నాను. ఒక మాస్టర్ ఈ భూమి మీదకి ఏదైతే అవసరం ఉందో, ఏ మాస్టర్ అయితే రావాలనుకుంటున్నారో, ఎవరైతే నన్ను తల్లిగా అంగీకరిస్తున్నారో వారిని నేను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను అన్న ఒక హ్మ్. యాక్సెప్టెన్స్‌తో ఉండండి మేడం. మిమ్మల్ని మీరు ఎంకరేజ్ చేసుకోండి. మీ మనసులో హ్మ్. ఎటువంటి నిరాశని, ఎటువంటి భయాలని అలాంటిది ఏదీ లేకుండా ప్రశాంతంగా ఉండి మెడిటేషన్ చేయడానికి ట్రై చేయండి మేడం ఫస్ట్. దెన్ హ్మ్. ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతాయండి. వాటర్ ఎక్కువగా హ్మ్. తీసుకోండి మేడం. ధ్యానం చేసే హ్మ్. సమయాన్ని ఇంకొంచెం పెంచండి. మీకు హ్మ్. వీలైనప్పుడల్లా అంటే నైట్ 9 గంటల నుంచి 10 గంటలు, అలాగే 11-12 గంటలు, అలాగే ఎర్లీ హ్మ్. మార్నింగ్ 3 గంటల నుంచి 5 గంటల వరకు. మీకు హ్మ్. వీలైతే ఈ సమయాల్లో మాత్రం ఖచ్చితంగా ధ్యానం చేయండి. అంటే ఎప్పుడైనా చేయొచ్చండి. పర్టిక్యులర్‌గా ఈ సమయంలో చెయ్యాలి అని ఏం లేదు. ఆ హ్మ్. సమయంలో చేయటం వల్ల ఏంటంటే చాలా ప్లెజెంట్‌గా ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ అపారమైన శక్తి రిసీవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. బ్రహ్మ ముహూర్తం అంటుంటారు కదండీ! అలాగా. అంటే హ్మ్. దేవతలందరూ మన దగ్గరగా తిరుగుతూ ఉంటారు భూమికి. జనరల్‌గా అలా చెప్తూ ఉంటారు. బట్ ఆ హ్మ్. టైంలోనే ఎనర్జీస్ ఎక్కువ ఫ్లో అవుతూ ఉంటాయన్నమాట. సో, మీరు ఫస్ట్ మీ మనసుని ప్రశాంతంగా ఉంచుకోండి. మీ మైండ్‌లో ఎటువంటి నిరాశలకి దేనికి తావివ్వద్దు. ఆ ప్లేస్ ఇవ్వద్దు ఫస్ట్. హ్మ్. ఇంకొకటి కొంచెం హిప్ జాయింట్ ఉంటుంది చూడండి మేడం. ఆ అవునండి. ప్లేస్‌లో పెయిన్ ఎక్కువగా వస్తుందన్నమాట నాకి. కొద్దిసేపు కూడా నిలబడటానికి కానీ, కొంచెం వంగి ఏదన్నా అట్లా హుహు. చేసేలోపే వర్క్ అది పొడిచినట్టుగా అంత పెయిన్ వచ్చేస్తుంది మేడం ఎందుకో మరి. అంటే ఇది ధ్యానంలోనే మొదలైందా అండి? ముందు నుంచి ఉందా అండి? ధ్యానంలోకొచ్చిన తర్వాత ఈ పెయిన్ అయితే రావడము. కానీ ధ్యానంలో కూర్చున్నప్పుడైతే ఏ పెయిను ఉండదు మేడం నాకి. ఓకే. మీరు సమయాన్ని పెంచుకోండి మేడం. పూర్తిగా అన్నీ క్లియర్ అయిపోతాయి. మీకు ఇంకా అనుమానం ఉంది అనుకుంటే గనక ఏదైనా సలహా ఒక డాక్టర్ సలహా తీసుకోవాలి అనుకుంటే తీసుకోవచ్చండి. తప్పులేదు. అంటే మీకేమైనా అనుమానం ఉండుంటే. లేదు అంటే గనక ధ్యాన సమయాన్ని పెంచండి.
ప్రతి బ్లాక్స్ క్లియర్ అయిపోతాయండి. పూర్తి విశ్వాసంతో, సంపూర్ణ విశ్వాసంతో చేయండి. పూర్తి నమ్మకంతో ధ్యానమే ఇంకా ఇది అన్నట్టు వచ్చేసిన మేడం. నేనైతే ఇంకా వండర్ఫుల్ వేరే అండి. ఆప్షన్ లేదు, నాకు ఈ ధ్యానమే నాకు అని ఇదితో ఉన్నా నేను ఇప్పుడు. ఓకే. ఖచ్చితంగా తగ్గిపోతాయండి. మీరు అదే నమ్మకంతో మీ బ్లాక్స్‌ని, నా బ్లాక్స్ మొత్తం నాకు క్లియర్ అయిపోతున్నాయి. మాస్టర్స్‌కి చెప్పండి. నేను ఇలా ఇబ్బంది పడుతున్నాను. ఈ ఇబ్బందితో నేను చేయలేకపోతున్నాను. నాకు హెల్ప్ చేయండి. నేను ఇబ్బంది నుంచి బయటికి రావాలనుకుంటున్నాను. దానికి కారణం ఏంటో తెలుసుకునే గైడెన్స్ నాకు ఇవ్వండి. దాని నుంచి నేను ఎలా బయటికి రావాలో నన్ను గైడ్ చేయండి. మీ మాస్టర్స్‌ని అడగండి. మీకు గైడ్ చేస్తారు. క్లియర్ అయిపోతాయండి. ఓకే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్స్ అండి. ప్రత్యూష మేడం, ఇది ఆల్రెడీ 4:10 అండి. ఇంకొక 5 మినిట్స్ కంటిన్యూ చేసి ఆపేద్దామా అండి? యాహ్! ఓకే మ్యామ్. ఓకే అండి. ఒక 5 మినిట్స్ అండి. ఎవరైనా ఏమైనా అడగాలంటే అడగండి మేడం. సారీ అండి. అంటే ఆపేస్తానన్నానని ఏమి అనుకోవద్దు. ఆల్రెడీ టైం అవుతుంది కదా అని అన్నాను. ఎవరైనా మాట్లాడతారా అండి? హలో హలో. హలో ఇవాళ శుక్రవారం కదండి, ఒక పాట పాడొచ్చా? అవును. పాట పాడొచ్చా? ఓకే మేడం. అంటే ఒక 2-3 మినిట్స్‌లో అయిపోతుందా అండి? ఎక్కువ టైం పడుతుందా అండి? చిన్నది ఓకే. ఓకే అండి. ఈ పాట. జగదంబే దేవి భవాని జగన్మాత శక్తి దుర్గే, జగదంబే దేవి భవాని ఓంకారనాదరూపిణి సంసార తాపహరణి, ఓంకారనాదరూపిణి సంసార తాపహరణి, జయ హే దేవి శుభదే మాతా, జయ హే దేవి శుభదే మాతా, సురరవర్జితే నారాయణి జగదంబే దేవి భవాని జగన్మాత శక్తి దుర్గే, జగదంబే దేవి భవాని రీంకారి దైత్యహారిణి శ్రీచక్ర పరిభ్రమణి, శ్రీ రీంకారి దైత్యహారిణి శ్రీచక్ర పరిభ్రమణి, జయ హే దేవి శుభదే మాతా, దయామయీ మతే కాత్యాయిని శరణంబే దేవి కళ్యాణి వరణీడు హరసు దుర్గే, జగదంబే దేవి భవాని జగన్మాత శక్తి దుర్గే, జగదంబే దేవి భవాని. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఓకే మేడం. ప్రత్యూష గారు ఓకేనా అండి? క్లోజ్ చేద్దామండి ఇంకా. ప్రత్యూష మ్యామ్. హలో. థ్యాంక్ యూ మాతలు. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ ఏ పార్ట్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ సెషన్. థ్యాంక్స్ ఫర్ ఎంకరేజింగ్ మీ ఆల్సో. ప్రత్యూష గారు. యా మేడం చెప్పండి. ఓకే అండి. ఇంకా ఎండ్ చేద్దామా అండి సెషన్ని? ఒక్కళ్ళు ఉన్నారండి. మాట్లాడతారా అండి? ఒక్కళ్ళు ఉన్నారు, ఓకే. ఓకే. సన్న గారు. ఓకే. ఓకే అండి. మ్యూట్ చేసే మాట్లాడండి సన్న గారు. హలో. హలో చెప్పండి మేడం. మేడం నాకు కొంచెం బాగా ఎక్కువ డిస్టర్బెన్స్‌గా ఉంటుంది. నేను ధ్యానంలోకి వచ్చి 3 రోజులయింది. ఓకే అండి. అంటే నాకు డిస్టర్బెన్స్‌లోంచి బయట రావాలని ధ్యానంలోకి వచ్చాను. ఓకే. అంటే ప్రెజెంట్ నేను కరోనా తగ్గింది. కాకపోతే ఎక్కువ విపరీతమైన టెన్షన్స్ ఉన్నాయి. నాకేమన్నా
గైడ్లైన్స్ ఓకే. చేస్తారని. మ్యూజిక్ మీకు ఫోన్‌లో మెడిటేషన్ మ్యూజిక్ బై పత్రి సార్ అన్నా కానీ ఇలా మ్యూజిక్స్ ఉన్నాయి కదండీ! మన ప్రాణహిత మేడం మ్యూజిక్స్ కూడా ఉన్నాయి కదండీ! మీరు ధ్యానం అవునండి. చేస్తున్నప్పుడు మాత్రం ఏ ఆలోచన రానివ్వకుండా మీకు మీరు నచ్చచెప్పుకోండి. ప్రశాంతంగా మ్యూజిక్ పెట్టుకొని మెడిటేషన్ చేయండి. నాలో అలాగే. ఉన్నటువంటి టెన్షన్స్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా వెళ్ళిపోతున్నాయి. నేను ప్రశాంతత స్థితికి వస్తున్నాను. పూర్తి ఆరోగ్యంతో ఉండగలుగుతున్నాను. అనేసి మీకు మీరు నచ్చచెప్పుకోండి ఫస్ట్. ఫస్ట్ ఏదైనా కానీ బిలీఫ్‌నెస్ అండి. మీరు ఏది ఎంత నమ్మితే అంత బాగా అన్నీ జరుగుతాయండి. నమ్మి చాలా మెడిటేషన్ చేయండి. దెన్ ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్ అండి. ఏం కాదండి. భయపడవలసిన అవసరం లేదు. మ్యూజిక్స్ పెట్టుకోండి. ప్రశాంతంగా మెడిటేషన్ చేయండి. అంతా బావుంటుందండి. ఏం భయపడకండి. అంటే ఎన్ని రోజులు కొంచెం చెప్పండి. ఎవరైనా అంటే ఒక్కొక్కరితో సారీ మేడం మీ వాయిస్ వినపడట్లేదండి. హలో! హెల్ప్ స్వర్ణ గారు? చేస్తారండి. కౌన్సిలింగ్స్ స్వర్ణ ఇలా గారు? ఉపయోగపడుతుందని. అలా నాకు తెలిసిన వాళ్ళు అంటే అలా ఎవరు లేరు అండి. మేబీ ఈ గ్రూప్‌లో ఎవరైనా ఉంటే మీకు కౌన్సిల్ చేయవచ్చండి. మెయిన్‌గా చెప్పేది అందరూ మెడిటేషన్ చేయమని చెప్తామండి. మేబీ ఎవరైనా హెల్ప్ చేయొచ్చండి మీకు. మాతలు దయచేసి ఎవరైతే ఈ క్లాస్‌లో ఉన్నారో స్వర్ణ గారికి ఎవరితో అయినా మాట్లాడుతూ కౌన్సిలింగ్ కావాలని ఆశపడుతూ ఉన్నారు. మీకెవరికైనా ఎవరైనా తెలిసింది ఉంటే గనుక తనకి హెల్ప్ చేయండి. ఏమనుకోవద్దండి. నాకు అలా తెలిసిందేది లేకపోవడం చేత నేను మీకు ఆ విధంగా హెల్ప్ చేయలేకపోతున్నాను. అలాగే కానీ అండి. మెడిటేషన్ చేయండి. ఇది మాత్రం నేను డామ్ ష్యూర్‌గా చెప్పగలుగుతానండి. మీకు యూట్యూబ్‌లోకి వెళ్తే ప్రాణహిత మేడం గారి గైడెడ్ మెడిటేషన్స్ చాలా ఉన్నాయి. పత్రి సార్ ఫ్లూట్ మెడిటేషన్స్ చాలా ఉన్నాయి. అలాగే చాలా ఛానెల్స్ ఉన్నాయి. చాలా మ్యూజిక్ మెడిటేషన్స్ అన్నీ ఉన్నాయండి. మెడిటేషన్ అలాగే. ఎక్కువ టైం మెడిటేషన్ చేయడానికి స్పెండ్ చేయండి. అంటే ఇంట్లో పనులు అవి అన్నీ పూర్తి చేసుకున్న తర్వాత మీకు టైం దొరికినప్పుడు కాన్సంట్రేటెడ్‌గా చేయడానికి ఎక్కువ మెడిటేషన్ చేయడానికి ట్రై చేయండి. ఇంకా మీకు వీలున్నంత వరకు కూడా ప్రకృతితో సమయాన్ని గడపండి. మొక్కల దగ్గరికెళ్ళండి. వాటితో చల్లటి గాలి మీకు తగులుతూ ఉంటుంది కదా! అప్పుడు మీ మనసుకు కొంత ప్రశాంతంగా అనిపిస్తుంది. మొక్కలతో ఫ్రెండ్‌షిప్ చేయండి. ఆ మొక్కలతో మాట్లాడడము అంటే మీరు వెళ్లి తాకినప్పుడు అవి కూడా పులకిస్తూ ఉంటాయన్నమాట. నా దగ్గరికి ప్రేమగా ఒకరొచ్చారు. నన్ను గుర్తించారు అన్నట్టు. ప్రకృతితో ఎక్కువ టైం గడపడానికి ట్రై చేయండి. ఆ విధంగా కూడా మీకు ప్రశాంతత అనిపిస్తుంది. మీకేదైనా మ్యూజిక్ వినడం ఇష్టమైతే అది వింటూ ఉండండి. అలా మీ మనసుకి ఏది నచ్చుతుందో అది చేస్తూ ఉండండి మేడం. అలాగే అండి. థాంక్ యూ అండి. అంటే విపరీతమైన భయము, టెన్షన్స్ వస్తున్నాయి. అదేనండి. అందులో అందుకే ప్రకృతితో ఎక్కువ మీకు టైం దొరికినప్పుడల్లా మొక్కల దగ్గరికెళ్ళండి. వాటితో ఇంటరాక్ట్ అవుతూ ఉండండి. పూల మొక్కలుంటాయి. మీరొక పువ్వుని చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా! ఈ టెన్షన్ మర్చిపోతాం. ఆ పువ్వు యొక్క అందాన్ని చూస్తాం. అలాగే ఒక చెట్టు చాలా గుబురుగా, పచ్చగా పెరుగుతుందనుకోండి. అది ఎంత బావుంది, చూడముచ్చటగా ఉంది అనేసి దాని దగ్గరికి వెళ్లి దాన్ని తాకాలనిపిస్తూ ఉంటుంది. అలా మీ పెరట్లో ఉన్న మొక్కల్ని అలా ఎక్కువ ప్రకృతికి సంబంధించి అలా మొక్కలతో, పూలతో అలా ఉండడానికి ప్రయత్నించండి. మీరు తీసుకునే ఆహారంలో ఎక్కువ వాటర్ ఉండేలాగా, సాత్విక ఆహారం ఎక్కువ ఉండేలాగా, ఎక్కువ ఫ్రూట్స్ ఉండేలాగా తీసుకోండి. ఇంకా టైం ఉన్నప్పుడల్లా మెడిటేషన్ చేయండి. అలాగే మేడం. థ్యాంక్ ఓకే యూ అండి. మేడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ నవ్య గారు ఫర్ గ్రేట్ ఎక్స్ప్లెనేషన్. అండ్ నేను కూడా స్వర్ణ గారు మీకోసం నేను ఒక పాయింట్ యాడ్ చేస్తున్నారు ఏంటంటే, ఇప్పుడు మీరు ధ్యానం చేసి స్టార్ట్ చేసి కొద్ది రోజులు అవుతుంది అంటున్నారు కదా. సో మనకి ఏంటి అంటే లోపల ఉన్నవన్నీ బయటకు వస్తాయండి. ఇప్పుడు మనము మన ఇంట్లో బూజు ఉందనుకోండి, డస్ట్గా క్లీన్ చేయాలనుకుంటున్నారు మీ ఇల్లు అంటే ఫస్ట్ మీకు ఏమొచ్చింది, బయటికి చెత్త వస్తుంది. ఆ చెత్త అంతా బయటకు వచ్చి ఆ చెత్త అంతా వెళ్ళిపోయాకే మీకు ఆ ప్రదేశం అనేది చాలా క్లీన్గా శుభ్రంగా ఉంటుంది. అంటే అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ ఏదైతే చెత్త అనేది అంటే నెగిటివ్ అనేది ఉందో అది బయటకు వచ్చేస్తుంది. సో అలాగా మీ శరీరంలో మీకు ఇప్పుడు ఏవైతే ఎమోషన్స్ అనేవి బ్లాకేజెస్గా పెట్టుకుంటాం, భయం కానీ బాధ కానీ ఒక నెగిటివ్ ఎమోషన్ అనేది మనం ఒక బ్లాక్గా పెట్టుకుంటాం. సో ఏంటంటే ఇవన్నీ బయటకు వస్తాయండి. ఇవన్నీ బయటకు వచ్చినప్పుడు మనము దాన్ని అపోజ్ చేసిన అగెయిన్స్ట్గా ఉన్న అంటే వ్యతిరేక భావంతో చూసినా కానీ మనకి ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోవడము, స్ట్రెస్ ఫీలింగ్ అవుతుంది. సో ధ్యానం మీరు వచ్చినప్పుడు జస్ట్ ఒక 41 days చక్కగా నవ్య గారు ఎంతో చక్కగా మీ క్వశ్చన్ ఆన్సర్ చేశారు. సో అంతే చక్కగా మెడిటేషన్ చేసుకొని ఒక 41 days
మేడం చెప్పినట్టు చక్కగా ఫాలో అయ్యి మీలో ఉన్న మార్పుని గమనించండి. ఇవాళకి రేపటికి మీలో మార్పు ఏముంది, చిన్న చిన్న మార్పులు ఉంటాయి. ఇది వరకు ఏదైనా సిచ్యువేషన్ వస్తే మీరు చాలా భయపడిపోయేవాళ్ళు, ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉంటున్నారు. అలాగా చిన్న చిన్న మార్పులు ఉంటాయి. ప్రతి చిన్న మార్పును గమనించి మీలో మీరు ఎంతవరకు ఎదిగారు అన్నది చాలా ఇంపార్టెంట్. ధ్యానం చేస్తున్నామని కాదు, మనం ధ్యానం వల్ల ఎంత మారాము అన్నది కూడా చెక్ చేసుకుంటూ ఉండండి. ఓకేనా మేడం? కౌన్సిలింగ్ అనేది చాలా మంది ఇస్తారు, కానీ ఎంత కౌన్సిలింగ్ ఇచ్చినా కానీ మీరు దాన్ని యాక్సెప్ట్ చేసే సిచ్యువేషన్లో ఉండాలి. చక్కగా చాలా మంది ఉన్నారు మన గ్రూప్లో, అందరూ చక్కగా కౌన్సిలింగ్ ఇస్తారు. సో మీరు ఏం భయపడకుండా మేడం చెప్పినవి మేము చెప్పినవన్నీ చక్కగా ఫాలో అవ్వండి. ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ స్వర్ణ గారు. నవ్య గారు చెప్పండి. సెషన్ ఎండ్ చేద్దామండి. ఇంకెవరికన్నా క్వశ్చన్స్ ఉంటే మన గ్రూప్లో అడుగుదాము. అండ్ నవ్య గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అమూల్యమైన సమయాన్ని మన ఈ సెషన్ కోసం ఇచ్చి ఎంతో జ్ఞానాన్ని అందించారు. మీ ఎక్స్పీరియన్స్ అనేది చాలా మందికి ఇన్స్పిరేషన్గా కూడా ఉంటాయి. మీ ఎక్స్పీరియన్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయండి. థ్యాంక్ యూ సో మచ్ నవ్య గారు. Thanks a lot, madam. Thanks for giving this opportunity on this platform. Thank you so much. Thank you. Okay. We will in the meeting. Okay, bye. Thank you.